దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సౌండ్ తగ్గింది. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. చాలా విస్తరించి మాట్లాడాలని ఆశ నాకుంది. సుమారుగా ఒక నెల కోవిడ్ని బట్టి, కోవిడ్ అటాక్ అవ్వడం బట్టి ఒక నెల సంఘానికి దూరంగా ఉండడం జరిగింది. అలా వచ్చిన వెంటనే చాలా విస్తరించి మాట్లాడాలని, సాక్ష్యం చెప్పాలని, దేవుడు ఆ భయంకరమైన థర్డ్ వేవ్ నుండి ఏ విధంగా రక్షించాడో సంఘంతో పంచుకోవాలని ఎంతో ఆశగా ఉన్నప్పటికీ ఆ ఆశని ఈరోజు నెరవేర్చుకోలేకపోతున్నానికి కారణం ఏంటంటే, ఈరోజు ఈ ఆదివారం ఆరాధన కూడిక అయిపోయిన వెంటనే వేరే దగ్గర నాకు మీటింగ్ ఉంది కనుక నేను త్వరగా ఇది కంప్లీట్ చేసుకొని త్వరగా నేను బయలుదేరాలి. సో నెక్స్ట్ వీక్ ప్రభు చిత్తాన్ని బట్టి నేను సాక్ష్యం పంచుకుంటాను. ప్రభు చిత్తాన్ని బట్టి నెక్స్ట్ వీక్ విస్తరించి మాట్లాడతాను. అయితే ఈరోజు చాలా జాగ్రత్తగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మనం విందాం. ఈరోజు ఒక స్పెషల్ డే, మనందరికీ తెలిసిందే, August 15th ఇండియాకి ఇండిపెండెన్స్ డే. ఈ ఇండిపెండెన్స్ డేలో మనము 2 విషయాలను ప్రాముఖ్యంగా నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా విందాం, ఏ మాటను మిస్ అవ్వకండి. 2 భాగాలుగా లేదా 2 విషయాలుగా, 2 సపరేట్ విషయాలుగా మనం ఈరోజు ఇండిపెండెన్స్ డే గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. జాగ్రత్తగా విందాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తుంది: సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. చాలా జాగ్రత్తగా విందాం. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈరోజు ఇండియాకి ఇండిపెండెన్స్ డే కనుక ఈ ఇండిపెండెన్స్ డేని ఆధారం చేసుకొని దేవుడు బైబిల్లో చెబుతున్న స్వాతంత్రం గురించి, ఆ స్వాతంత్రం గురించి 2 విషయాలను లేదా 2 భాగాలుగా మనం ధ్యానిద్దాం. ధ్యానించడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, ఆ విన్న మాటల ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. నేను మరలా అడుగుతున్నాను, సంఘం అంతా బిగ్గరగా నాకు సమాధానం చెప్పండి. సంఘానికి ఒక విశ్వాసి రావాల్సింది వినడానికా, పాటించడానికా? సంఘానికి ఒక విశ్వాసి రావాల్సింది విడవబడ్డానికా, ఎత్తబడ్డానికా? మనమందరం రాకడలో ఎత్తబడాలా, విడవబడాలా? రాకడకు సిద్ధపడదామా లేదా బుద్ధి లేని కన్యకలుగా ఉందామా? చెప్పండి. సిద్ధపడాలి అంటే ఖచ్చితంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికే పిలువబడ్డారు. మీరు పాపం చేయడానికి, పాపపు బానిసత్వంలో ఉండడానికి పిలువబడలా. మీరేదో పాపంలో కొట్టుమిట్టాడిపోతూ, ఏదో రక్షణకు దూరంగా ఉంటూ, దేవునికి దూరం అయిపోయి నరకంలో పడిపోవడానికి మీరు పిలువబడలా. ఎక్కడో అన్యుల్లో ఉన్న మనమందరం, ఎక్కడో బానిసత్వంలో ఉన్న మనందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచాడట. అవునా కాదా? సన్నీ అని పేరు పెట్టి పిలిచాడు, శ్రీనివాస్ అని పేరు పెట్టి పిలిచాడు, మర్యాదాస్ అని పేరు పెట్టి పిలిచాడు. ఇక్కడ మీ అందరినీ పేరు పెట్టి పిలిచింది దేనికి అని అంటే, మీరు మరలా వచ్చేసి పాపంలో పడిపోవడానికి కాదు. మరి దేనికి? మీరు స్వతంత్రంగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే ఈరోజు ఇంతకుముందు చెప్పింది మరలా చెప్తున్నా, 2 విషయాలు మనం చాలా జాగ్రత్తగా ధ్యానించాలి. స్వాతంత్రం అనగానే 2 రకాల స్వతంత్రాలు ఉంటాయి. ఒకటి పర్సనల్ ఇండిపెండెన్స్, ఇంకోటి గ్రూప్కి సంబంధించిన ఇండిపెండెన్స్. పర్సనల్ ఇండిపెండెన్స్ అంటే నేను స్వతంత్రంగా కాదా చూసుకోవాలి. ఒక గ్రూప్గా అంటే నేనున్న చర్చ్ స్వతంత్రంగా ఉందా లేదా చూసుకోవాలి. ఈ 2 విషయాల్లో ద లార్డ్స్ హోలీ చర్చ్ దొరికి ఎలా ఉంది? పర్సనల్ ఇండిపెండెన్స్ విషయంలో కానీ, గ్రూప్గా ఉండాల్సిన ఇండిపెండెన్స్ విషయంలో కానీ ద లార్డ్స్ హోలీ చర్చ్ ఎలా ఉందో మనం ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా వినండి. అయితే ఆ ధ్యానంలోనికి మనం ప్రవేశించబోయే ముందుగా ఒక చిన్న సూచన సంఘానికి నేను చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి August 15th ఇండిపెండెన్స్ డే ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో, దేశమంతా ఎందుకు పండుగ వాతావరణం నెలకొల్పబడింది ఈరోజు అని అంటే దానికి కారణం ఒకటే. ఎప్పుడో ఒక 1947 August 15th ఇండియాకి ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. అలా స్వతంత్రం వచ్చిందని ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు దాటిపోయినా, ఇది 75th ఇయర్ వచ్చినా కానీ ఆ పండుగను జరుపుకోవడం మానేసామంటే మానేలా. అలా మానేయకపోగా అలా ప్రతి సంవత్సరం August 15th ఒక పండుగలా జరుపుకోవడం మాత్రమే కాకుండా అలా జరుపుకుంటూ మంచి స్పీచెస్ ఇస్తూ ఉంటారు. ఇండియాకి ఇండిపెండెన్స్ ఏ విధంగా వచ్చిందో చెప్తూ ఉంటారు. అలా ఇండిపెండెన్స్ తీసుకొని వచ్చిన ఆ ఇండిపెండెన్స్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ గాంధీ గురించి, భగత్ సింగ్ గారి గురించి, వీరు ఎంత కష్టపడ్డారో, వీరి వల్ల ఇండియా ఏ విధంగా స్వాతంత్రపు బాటలో నడిచిందో ఇలా మాట్లాడుతూ ఉంటారు. అదంతా మంచిదే. అయితే నేను చెప్తున్న సూచన ఏంటంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఓకే, వెరీ గుడ్, మంచిదే, కాదనట్లా. కానీ మనకంటూ ఒక స్వాతంత్రం వచ్చిందా రాలేదు? చెప్పండి.
మన ఆధ్యాత్మిక జీవితాలకు దేవుడు స్వాతంత్రాన్ని ఇచ్చాడా లేదా చెప్పండి. ఇక్కడ బ్యాప్టిజం పొందిన వారి గురించి నేను మాట్లాడట్లా. బ్యాప్టిజం పొందిన వారికి పాపం నుంచి స్వాతంత్రం కలిగిందా కలగలేదా? నేను సంఘానికి ఇచ్చే సూచన ఏంటంటే, ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15కి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్రం లభించింది అని పండగగా జరుపుకుంటున్నట్లుగా మీ బ్యాప్టిజం పొందిన డేట్స్ని మీరు గుర్తుపెట్టుకొని అది మీ స్వాతంత్ర దినోత్సవం కాదా చెప్పండి. అవునా కాదా? నా బ్యాప్టిజం డేట్ ఒకటి ఉంది, అది నాకు స్వాతంత్ర దినోత్సవం. మీ బ్యాప్టిజం డేట్ ఒకటి ఉంది, అది మీకు స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజు ప్రేయర్ మీటింగ్ పెట్టండి. ఆ రోజు పెట్టి, ఇది నా ఫస్ట్ ఇండిపెండెన్స్ డే, ఇది నా సెకండ్ ఇండిపెండెన్స్ డే, ఇది నా థర్డ్ ఇండిపెండెన్స్ డే, ఇది నా 20th ఇండిపెండెన్స్ డే అని చెబుతూ ప్రతి సంవత్సరం మీరు ఏ విధంగా ఎదిగారో మీ ఎదుగుదలను సంఘానికి పరిచయం చేయండి. బాగుంటుందా చెప్పండి? ఎంత బాగుంటుంది? 20 ఏళ్ళైనా నేను ఇంతే పొట్టిగా ఉన్నా అంటే ఏం బాగుంటుంది చెప్పండి? 20 ఏళ్ళైనా మరుగుజ్జుగానే ఉన్నట్టు ఏం బాగుంటుంది చెప్పండి? అలా ప్రతి ఇండిపెండెన్స్ డే దగ్గర అయ్యే కొద్దీ, ఆ ప్రేయర్ మీట్ దగ్గర అయ్యే కొద్దీ మనలో ఒక ఉత్సుకత బయటకు వస్తుంది. అయ్యో, నేను ఇప్పుడు సంఘం ముందు నా ఎదుగుదలను నేను చూపించుకోవాలి, అంతే కదా? ఇప్పుడు ఎవరైనా బర్త్డేస్కి వెళ్ళినప్పుడు చూడండి, వారు మాట్లాడే మాట, అరే కిందటేదాడు ఇంతే ఉన్నవారు, ఇప్పుడు ఎందుకు ఇంత అయిపోయారా అని అంటారు. అంటే వాడి ఎదుగుదలను బట్టి వచ్చిన బంధువులందరూ ఏమైపోతున్నారు? సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అవునా కాదు? ద సేమ్ వే మీ స్వాతంత్ర దినోత్సవాలను సంఘంలో జరుపుకొని, ఏదో స్వతంత్ర దినోత్సవాలను జరుపుకోవడం మాత్రమే కాదు, మీ ఎదుగుదలను సంఘానికి చూపించండి. మీ ఆత్మీయ అభివృద్ధిని సంఘానికి కనబరచండి. అలా కనబరిస్తే మేము, అరే వెంకటేశ్వర అంత బాగా ఎదుగుతున్నాడు, నేను ఎదగలేకపోతున్నా, గ్లోరీ అంత బాగా ఎదుగుతుంది, నేను ఎదగలేకపోతున్నా, తర్వాత షారోన్ అంత బాగా ఎదుగుతుంది, నేను ఎదగలేకపోతున్నా అని ఎవరిలో ఒకరిలో ఆ గిల్టీ ఫీలింగ్ వచ్చి, నేను కూడా తనలా అవ్వాలి, నా స్వాతంత్ర దినోత్సవం వచ్చేసరికి నా ఎదుగుదలను సంఘం ముందు నేను కనపరచగలగాలి అనే ఆ తీవ్రత ప్రతి ఒక్క విశ్వాసలో రావాలి. ద లార్డ్స్ హోలీ చర్చ్ ఇది పాటించాలి. ఖచ్చితంగా మీ బ్యాప్టిజం డేట్స్ అన్ని రాసి పెట్టుకోండి. ఇక నుండి ఖచ్చితంగా ప్రతి బ్యాప్టిజం డేట్ ఒక పండగ వాతావరణం నెలకొల్పబడాలి. ఏంటయ్యా ఇక్కడ ఏంటి పండగ అంటే, మాకు స్వాతంత్రం వచ్చిందిలే అని చెప్పండి. అదేంటి ఆగస్ట్ 15 కదంటే, అది మీకు తెలిసిన స్వాతంత్రం, అది అందరికి కలిపి వచ్చిన స్వాతంత్రం. కానీ ఇది మాకు వచ్చిన స్వాతంత్రం. ఏంటా స్వాతంత్రం అనంటే, మీరు అప్పుడు చెప్పండి, యేసు ప్రభు పాపం అనే సంఖ్యల నుండి నన్ను రక్షించాడు, అదే పెద్ద స్వాతంత్రం అని చెప్పండి. అలా చెప్పడం బట్టి అన్యులకు మీరు ఏంటి సువార్తను ప్రకటించినట్లు అవుతారు. సంఘానికి మాదిరిగా మీ ఎదుగుదలను కనపరుస్తున్న వారిగా, సంఘానికి మాదిరిగా మీరు నిలిచిన వారు ఉంటారు. కనుక ఖచ్చితంగా ఈరోజు ఈ వర్తమానాన్ని ప్రారంభించబోయే ముందుగా సంఘానికి నేను ఇస్తున్న సూచన మాత్రమే కాదు, సంఘంలో మనం ప్రారంభించబోతున్న కొత్త ప్రక్రియ, ప్రతి ఒక్కరూ కూడా తమ స్వాతంత్ర దినోత్సవాలని చెప్పండి ఘనంగా జరుపుకోవాలి. ఎంత ఘనంగా అంటే నెక్స్ట్ డే పేపర్లో పడాలి, ఘనంగా జరిగిన వేడుకలు. ఏం వేడుకలు? బర్త్డే వేడుకలు కాదు, స్వాతంత్రపు వేడుకలు. అలా ఉండాలి మనంతా. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వచ్చేద్దాం. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలోని వాక్య భాగం చదివిన తరువాత 5వ అధ్యాయం 1వ వచనంలోని వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 13వ వచనం మరలా, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడతారు. ఈ మాట బ్యాప్టిజం పొందని వారు కొంచెం రుచించొచ్చేమో, కానీ బ్యాప్టిజం పొందిన వారికి ఏముంటుందంటే, అదేంటి బ్రదర్ మరి విడ్డూరం కాకపోతే, స్వతంత్రంగా ఉండడానికే పిలువబడ్డాం, అందుకే కదా వచ్చింది, అందుకే కదా బ్యాప్టిజం పొందింది. బ్యాప్టిజం పొందిన తర్వాత ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చేసింది. ఇంకెందుకు మాకు పని? ఇప్పుడు పని ఎప్పుడు చెప్పండి? స్వాతంత్రానికి ముందా తర్వాత? ముందు పని, తర్వాత పండగ అని అనుకుంటే మన బ్రతుకులు దండగా. అంతే. అసలైన పని ఎప్పుడు ప్రారంభమవుద్దో చెప్పనా? స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రారంభమవుద్ది. అవునో కాదో చూద్దాం ఒకసారి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదివిన తర్వాత కొన్ని విషయాలను వివరిస్తారు. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనగలరు. అసలైన పని ఎక్కడుంది చెప్పండి? బ్యాప్టిజం పొందని వారికి ఉందా, పొందిన మనకు కూడా ఉందా చెప్పాలి. ఇంకో విషయం చెప్పాలంటే, అసలైన పని పొందని వారికి కాదు, చెప్పండి, పొందిన మనకి సిసలైన పని ఉంది. స్వాతంత్రాన్ని పొందడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడడమా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఇప్పటికీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే ఒక వ్యవస్థ ఇండియాలో ఉంది. అంతెందుకు అక్క వాళ్ళ తమ్ముడు పేరేంటక్క నరేంద్ర
నరేందర్ అన్న ఇప్పటికీ బార్డర్లు ఎందుకు అలా కాపలా కాస్తున్నారంటే స్వతంత్రం వచ్చింది కదండి. ఎవరైనా లోపలికి వస్తే చూసుకుందాంలే, ఇప్పుడేంది చెప్పండి. ఎందుకు చలికి ఎందుకు వాళ్ళు వణికిపోవాలి, వర్షానికి ఎందుకు తడిచిపోవాలి? ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి బార్డర్ BSF ఆ సోల్జర్స్ పరిస్థితి అంటే యూట్యూబ్లో ఒకసారి వీడియోస్ సెర్చ్ చేయండి. అలా చెట్ల దగ్గర కూర్చుంటారు, తడుస్తూ కూర్చుంటారు, చలికి వణుకుతూ కూర్చుంటారు, ఎండకి ఎండిపోతూ కూర్చుంటారు. చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంత కష్టం? భారతదేశం స్వతంత్రం రాలేదనా? వచ్చింది. మరి ఎందుకంత కష్టం? ఎందుకు నిద్ర మానేస్తున్నారు? ఎందుకు టైంకి తినడానికి కూడా వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ఇల్లుండి కూడా ఇల్లు విడిచిపెట్టేసి బార్డర్లో ఉంటున్నారు? ఎందుకు సరైన వస్తువులున్న ఏవి వినియోగించుకోలేకపోతున్నారంటే భారతదేశానికి స్వతంత్రం లేక కాదు, వచ్చిన స్వతంత్రాన్ని మరలా ఎవరూ తీసుకొని పోకుండా జాగ్రత్త. దాన్ని జాగ్రత్త అంటారు. ఆర్మీ వాళ్ళ కష్టం స్వతంత్రం కోసం కాదు, వచ్చిన స్వతంత్రం పోకుండా. ఈరోజు బ్యాప్టిజం ఎవరైతే పొందారో పర్సనల్ స్వాతంత్రం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందే చెప్పాను, మరలా చెప్తున్నాను. ఈరోజు ఈ వర్తమానంలో 2 విషయాల గురించి మనం మాట్లాడుకొని పోతున్నాం. ఒకటి పర్సనల్ ఇండిపెండెన్స్. ఎవరైతే బ్యాప్టిజం పొందలేదో ఎవరైనా ఉన్నారా? చిన్నపిల్లలు కాదు, ఇంకెవరైనా? దేవుని దయని బట్టి ఎవరు లేరు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. అయితే బ్యాప్టిజం పొందని వారికి ఉన్న పని ఏంటి అని అంటే, బ్యాప్టిజం పొందడం, స్వతంత్రం పొందడం ఒక పని ఉంది. కానీ ఇప్పుడు అందరం బ్యాప్టిజం పొందే కనుక మనం చేయాల్సింది ఏంటి అంటే, చదువుదాం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, పండగ చేసుకోండి అలా ఏమన్నాడు చెప్పండి. కాబట్టి స్వతంత్రులుగా చేశాడు కాబట్టి పని అయిపోయింది, పండగ షురూ చేయండి బిడ్డ అట్లా ఏమంటున్నాడు? పండగలు కాదు ఇప్పుడు కావాల్సింది, చేసుకోండి, ఆధ్యాత్మికంగా పండగలు చేసుకోండి, ఆత్మీయంగా ఆనందించండి. దేవుడే చెప్తున్నాడు. పౌలు గారు అంటారు, ఆనందించుడియా, మరలా చెప్తా ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మనకు చాలా 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 పెద్ద పని ఉంది. ఏంటంటే, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద పడిపోకుండా మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆర్మీలో BSF ఎలా అయితే పోరాడుతుందో, ఇప్పుడు మీ జీవితానికి మీరే ఏమైపోవాలంటే చెప్పండి, BSF అయిపోవాలి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది బాడీ సెక్యూరిటీ ఫోర్స్. ఎందుకు అంటే బాడీలోనికి ఏది ప్రవేశించకూడదు, పాపం అనేది మరలా ప్రవేశించకూడదు, మరలా మన దాస్యమును కాడి క్రిందకి వెళ్ళకూడదు. ఒక్కరోజు ఒకవేళ BSF అందరూ నిద్రపోతే, BSF అందరూ ఇంటికి వచ్చేస్తే, వాళ్ళందరూ ఖాళీ అయిపోతే అక్కడ ఇండియాకి ఇండిపెండెన్స్ డే ఉంటుందా? ఇండియా ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటుందా? BSF వాళ్ళు నిద్రపోకుండా అంత కాపలా కాస్తుంటేనే అక్కడి నుంచి ఆ త్వరలో నుంచి ఈ గుహలో నుంచి వచ్చేస్తున్నారు ఎవరు? టెర్రరిస్టులు. అలాంటిది అందరూ సెలవు ప్రకటించేసి మేమందరూ ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం అంటే దర్జాగా అత్తారింటికి వచ్చినట్టు వచ్చేస్తారు. ఎవరు? టెర్రరిస్టులు. ఒక 5 టెర్రరిస్టులు వస్తేనే దేశం గడగడలాడిపోతా ఉంటే దర్జాగా ఒక 100 మంది వచ్చారనుకోండి, ఏమైపోద్ది చెప్పండి? దేశానికి ఇండిపెండెన్స్ డే ఉంటుందా? అసలు ఇండిపెండెన్స్ అనే మాట దేశం అసలు జీర్ణించుకోగలదా? జీర్ణించుకోలేదు. ద సేమ్ వే యేసుప్రభు నాకు స్వాతంత్రం ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. యేసుప్రభుని బట్టి నేను స్వతంత్రుండే, అందుని బట్టి దేవునికి స్తోత్రం. కానీ నా పర్సనల్ ఇండిపెండెన్స్ అనేది ఆల్వేస్ ఎట్ రిస్క్. ఇది ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో లేదు, ఉండదు కూడా. అందుకే పౌలు గారు అంటారు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం దినదినము ఏం చేస్తున్నానంటే బాడీ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది. ఏం చేస్తున్నాడు? దినదినము ఏం చేస్తున్నాడు? ఏం పని చెప్పండి? ఒక్కసారి స్వతంత్రునిగా మారిపోయిన తర్వాత దినదినము దాన్ని కాపలా కాయాల్సిన పని ఏంటి చెప్పండి? ఏంటి పని అంటే అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. బీరువాలో డబ్బులు ఉన్నాయి, 40,000 లేదా 2 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారా ఉండరా? ఉండరు చెప్పండి. లేవా మీ బీరువాల్లో? మరి చెప్పండి, ఉంటారు ఉండరా? ఉంటాం. ఇప్పుడు ఆ 2 లక్షలు తీసుకెళ్ళిపోయి మీరు ఏం చేశారంటే ఒక గోల్డ్ చైన్ కొన్నారు. ఇప్పుడు ఆ విలువను కాస్త పేపర్ నుంచి దేనికి మార్చారంటే ఒక చైన్కి మార్చేసి దాన్ని కూడా తీసుకుని ఎక్కడ పెట్టారు? ఇంతవరకు అంటే డబ్బులు ఉన్నాయి కాబట్టి కాచి కాపాడారు బీరువాని. ఇప్పుడు ఖాళీగా ఉంటారా? మరలా బీరువానికి సెక్యూరిటీ ఉంచుతారు చెప్పండి? ఎందుకు? డబ్బులు లేవుగా అంటే డబ్బులు లేకపోయి ఉండొచ్చు, దాని క్రియ మారిందా? దాని రూపం ఏమైపోయింది? మారిపోయింది. డబ్బులు ఆ విలువ తగ్గకుండా అదే విలువ కలిగిన వేరే వస్తు రూపంలోనికి మారిపోయింది. ఇప్పుడు ఏమంటున్నంటే నేను స్వతంత్రునిగా మారాను కదా, ఇక నాకెందుకులే అనంటే డబ్బుని ఏ విధంగా అయితే కాపాడుకున్నారో ద సేమ్ వే దాని రూపం మారిన తర్వాత బంగారాన్ని కూడా ఏ విధంగా అయితే కాపాడుకున్నారో మనం కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రాన్ని కూడా ఏం చేయాలంటున్నాడు దేవుడు? చెప్పండి, కాపాడుకోవాలి. అయితే నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా, మీరు నిజంగా స్వతంత్రులా?
ఇంతవరకు దేవుడు మనల్ని స్వతంత్రులు 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 అన్నట్టు బాగానే ఉంది. కానీ నేను ప్రశ్నిస్తున్న సంఘాన్ని, మనం నిజంగా స్వతంత్రులమా, లేదా ఇంకా బానిసత్వపు ఛాయలు ఉన్నాయా? బానిసత్వపు ఛాయలు బయటకు వస్తే చూడండి, ఇప్పుడు మీరు ఫీల్ అయినా పర్లా, నేను చెప్పాల్సింది చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే మనలో పాపపు ఛాయలు ఉన్నాయా లేవా? ఏ భేదము లేదా? నేను బ్యాప్టిజం పొంది పాపం చేయలేదు బ్రదర్ అన్నాడు అంటే అతను నిజంగా స్వతంత్రుడు, మీకు పెద్ద దండం లేదా నమస్కారం లేదా వందనం, శతకోటి వందనాలు అంటారుగా, ఇంకా కోటి కోట్ల వందనాలు కూడా పెట్టచ్చు. కానీ బ్యాప్టిజం పొందిన మనం పడిపోయామా లేదా? పడిపోవడానికి గల కారణం ఏంటంటే బార్డర్ సెక్యూరిటీలో బజ్జున్నారనమాట. దినదినము నలగొట్టుకోవాల్సిన సైనికులు ఏం చేస్తున్నారు? ఈ భూమి మీద నరుని కాలం ఎలాంటి కాలం అట? యుద్ధకాలం. యుద్ధకాలంలో సైనికుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలా, బజ్జోవాలా? కానీ మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయడానికి కూడా లేగము కదా. ప్రార్థన చేయడానికి నిజం చెప్పండి, నేను ఒకసారి చెప్పినట్టు గుర్తు, మెలకు వచ్చిన తర్వాత కాదు ప్రార్థన చేయాల్సింది, ప్రార్థన చేయడానికి మెలకు తెచ్చుకోవాలని ఒక మాట చెప్పాం, గుర్తుందా? ఎంతమంది చేస్తున్నారు? చూడండి, మనం ఎందుకు పాపంలో పడిపోతామంటే మన బాడీ సెక్యూరిటీ ఫోర్స్ అంతా ఏమైపోతుందంటే డల్ అయిపోతుంది. కంప్యూటర్ కొంటాం, కంప్యూటర్ కొన్న తర్వాత దాంట్లో వైరస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? యాంటీవైరస్ కొనాలి. అది కొన్న తర్వాత వాడు 1 year సబ్స్క్రిప్షన్ ఇస్తాడు. ఆ 1 year మాత్రమే అది బాగా పనిచేస్తుంది, తర్వాత ఏదొచ్చినా కానీ అది చూసి చూడనట్టు వదిలేస్తుంది. ఇప్పుడు మరలా సెక్యూరిటీ బాగుండాలంటే 1 year తర్వాత మరలా ఏం చేయాలి? దాన్ని రెన్యూవల్ చేయాలి, మరలా డబ్బులు పెట్టి దాన్ని రెన్యూవల్ చేయాలి. అలా మన జీవితాన్ని రెన్యూ చేస్తున్నామా? మనం నిజంగా స్వతంత్రులమా అంటే కాదు. ఒకసారి ఆలోచించండి, నాకు అప్పుడప్పుడు క్రైస్తవులను చూస్తే అప్పుడప్పుడు బీపీ వస్తుంది, అప్పుడప్పుడు షుగర్ బీపీలు అన్నీ వచ్చేలాగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మీరు అన్యుల నుంచి క్రైస్తవ్యానికి రెంట్కి వచ్చారా, స్థిరపడదామని వచ్చారా? చెప్పండి, దేనికి వచ్చారా? ఎప్పుడైనా గమనించండి, నేను ఢిల్లీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఢిల్లీ అనుకోండి, నా పర్మనెంట్ అడ్రస్ ఢిల్లీ. స్థిరపడడానికి కాకుండా రెంట్కి నల్గొండలో ఉంటున్నాను, ఏదో జాబ్ అప్లై చేస్తున్నాను, అక్కడ పర్మనెంట్ అడ్రస్ అడుగుతారు. అప్పుడు నేను ఏది ఇస్తాను? ఎందుకు? నేను నల్గొండకు వచ్చింది స్థిరపడడానికి కాదు, దేనికి వచ్చాను? రెంట్కి వచ్చాను. రెంట్కి వచ్చిన నేను పర్మనెంట్ అడ్రస్ అనగానే దేని వైపు వెళ్ళిపోతున్నా? నా చూపులు ఎటు వెళ్తున్నాయి? ఢిల్లీ వైపు వెళ్ళిపోతున్నాయి కదా. ఇప్పుడు క్రైస్తవులు నిజంగా ఎంత దౌర్భాగ్యంగా ఆలోచిస్తానంటే, ఎవరైనా కొత్త వ్యక్తి రాగానే మనం చేసే పని ఏంటి చెప్పండి? నేను కులం ఏంటి అని అడుగుతారు. పోనీ నీ పాత జీవితంలో అడిగేవంటే కులమో అదో ఇదో అడిగేవంటే ఒక అర్థం ఉంది. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత కులంతో ఏంటి పని అంటే పాత ఛాయలు కనబడట్లా, బానిసత్వపు ఛాయ కాదు అది. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కులంతో పనుందా? కానీ కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది బానిసత్వపు ఛాయనా, స్వతంత్రపు ఛాయనా? ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఒక కొత్త వ్యక్తి కనబడగానే అతను కులం గురించి ఆలోచిస్తారంటే డ్యామ్ షూర్ రాసి పెట్టుకోండి, మీరు బానిసలే. ఒక విషయం చెప్పనా, మన జీవితంలో పాపం ఈజీగా ఎంటర్ అవుతుందంటే మన అపవాదికి కుక్క పిల్లల లాంటి వారమని అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను ఒక పోలీసుని అనుకోండి, నా కుక్క పిల్ల ఎవరిని రాణిస్తుంది? పోలీసులను ఇంట్లోకి రాణిస్తుంది, దొంగల్ని రానిస్తుంది. ఇప్పుడు అపవాది చేతిలో మనం కుక్క పిల్లల్లా ఉన్నాం అనుకోండి, మన ఇంటిని అపవాదికి ఇచ్చేస్తే అపవాది మనల్ని సింహాసనంలో కూర్చోబెట్టదు. ఎక్కడ కూర్చోబెడుతుంది? వాడికి బానిసగా చేసుకుంటాడు అపవాది, కుక్కల్లా చూస్తాడు మనల్ని కదా. వాడే ఒక కుక్క కదా, కానీ వాడు మనల్ని ఏం చేస్తాడు? కుక్కలా చూసుకుంటాడు. అప్పుడు మనం మొరగాల్సిన, ఏదైనా కొత్త వ్యక్తులు వస్తుంటే, చెడు వ్యక్తులు వస్తుంటే మొరగాల్సిన మనం ఒక దొంగ కుక్క అయిపోతే ఈ కుక్క ఎవరిని రానిస్తారు చెప్పండి? ఎవరిని రానియదు చెప్పండి? ఇప్పుడు పాపం నీ హృదయంలోకి నేరుగా వెళ్తుందంటే నువ్వు ఎవరికి కుక్కవి? ఎవరికి బానిసవి? పాపం నేరుగా వచ్చేస్తుందంటే, పాపం వస్తున్నా నీ నోరు అరవట్లేదంటే, పాపం వస్తున్నా ప్రార్థనకి నోరు తెరవట్లేదంటే అపవాది నీకు చేయనేసి కట్టేశాడు. ఏమన్నా మనోడే సినిమాలు వస్తున్నాయి లోపలికి, చూడకుండా అరుద్దామని దేవునికి మొరపెడదామని నువ్వు అరుస్తా అంటే మనోడే ఓకే బాస్ అయితే ఓకే. అదే ప్రార్థనా యోధులు వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అరుస్తాం. అదే ఎవరైనా మంచి వాక్యం చెప్పేవారు వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? అరుస్తాం. ఇవన్నీ దేని ఛాయలంటే స్వతంత్రపు ఛాయలు కాదు. దేని ఛాయలు చెప్పండి? బానిసత్వపు ఛాయ. నా కళ్ళు ఇంకా సినిమాలు చూస్తున్నాయంటే నేను స్వతంత్రున్నా, బానిసనే. నా చెవులు ఇంకా సినిమా పాటలు వింటున్నాయంటే నేను స్వతంత్రున్నా,
బానిసనే. నా కాళ్ళు ఇంకా వెళ్ళకూడని చోట్లకు వెళ్తున్నాయంటే నేను ఇంకా స్వతంత్రున్నా బానిసనే. నా చేతులు ఇంకా శుద్ధమైనవి కావు అని అంటే నేను స్వతంత్రున్నా బానిసనా? ఈ ఛాయలన్నీ ఉన్న మనము స్వతంత్రులమా బానిసలమా? ఒక వ్యక్తి చూడగానే కులం అడుగుతాం. ఇది బానిస లక్షణమా స్వతంత్రం లక్షణమా? ఇందులో దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, యూదుడని లేడు, గ్రీసు దేశస్థుడని లేడు. అసలు యూదులు అంటే హైయెస్ట్ క్యాడర్ ప్రపంచంలో. అలాంటి హైయెస్ట్ క్యాడర్కి కూడా దేవుడు ఈ స్వతంత్రంలోకి వచ్చిన తర్వాత దేవుడు అంటున్నాడు యూదుడు అని లేదు, ఇంకేం లేదు, అందరూ సమానం. అంటే మనం మాత్రం కులాల గురించి మాట్లాడతాం. నేను ఒకసారి చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మీలో ఎవరైనా సరే కుల సంఘాల్లో పనిచేస్తుంటే అర్జెంటుగా దాని నుంచి బయటికి రాకపోతే రాకడలో విడిచిపెట్టబడతారు. ఇది డ్యామ్ ష్యూర్. మీలో ఎవరైనా కుల సంఘాలు ఇప్పటికీ పనిచేస్తూ ఉంటే అర్జెంటుగా వారికి ఏం చెప్తారో చెప్పండి. వాళ్ళు ఫీల్ అవుతారు. ఒకరోజు వెంకటేశ్వరతో నేను మాట్లాడుతున్నప్పుడు ఎలక్షన్స్లో డబ్బులు ఇచ్చే సందర్భం వచ్చింది. తీసుకోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా సర్ది అన్నాడు. అన్నయ్య నాతో మాట్లాడు, తీసుకుంటే దేవుడు ఫీల్ అవుతాడు అన్నయ్య అన్నాను. అన్నయ్య మానేశాడు. ఇప్పుడు ఎవరి కోసం మనం పనిచేయాలి? మీకు ఆ వచనం తెలుసు అనుకుంటాను. స్వతంత్రుడు ఎవరిని సంతోష పెడతాడంటే దేవుణ్ణి, బానిస ఎవరిని సంతోష పెడతాడంటే మనుషుల్ని. నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే మీలో ఏ ఛాయలు ఉన్నాయో ఆలోచించు. మీలో ఏ ఛాయలు ఉన్నాయి? కుల సంఘాల్లో పనిచేస్తుంటే మీరు ఇంకా కులాల గురించి మాట్లాడుతూ ఉంటే, మీరు ఇంకా క్రైస్తవులోనికి రెంట్కి వచ్చిన వారిలా పర్మనెంట్ అడ్రస్ అది దేవుని ధర్మశాస్త్రం కాదు. పర్మనెంట్ అడ్రస్ అది. మీరు రెంట్కి వచ్చారనమాట క్రైస్తవ్యానికి. అందుకే ఎవరైనా రాగానే దాని దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఎవరైనా రాగానే అటువైపు వెళ్ళిపోతున్నారు. అటు వెళ్తున్నారంటే మీలో ఉన్న ఛాయలు ఏ ఛాయలు చెప్పండి? బానిసత్వపు ఛాయలు. అయితే ఇప్పుడు చదువుదాం 5వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అంటున్నాడు, సహోదరులారా, మీరు బానిసలుగా ఉండడానికి కాదు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఉందా మీలో ఆ స్వతంత్రపు ఛాయలు ఉన్నాయా? ఆ స్వతంత్రపు లక్షణాలు ఉన్నాయా? పాపాన్ని రానియకుండా ఇక్కడ ఒక యాంటీవైరస్ పెట్టేయాలా? పాపం రాగానే ఒక అలర్ట్ సిస్టమ్ని పెట్టేయాలి, ఒక సైరన్ మోగాలి. పాపం రాగానే సైరన్ మోగట్లేదంటే అపవాది చేతిలో మనం ఎలాంటి వారం అని అర్థం. కుక్కలు బానిసలు ఎందుకు? కొంచెం ఇలా మాట్లాడుకుంటే మనకు మరీ కుక్కేంట్రా అనైనా సిగ్గొచ్చింది మనకి కదా. అందుకే ఎంత నీచంగా మాట్లాడుకుంటే మన గురించి అంత మంచిది. ఎందుకంటే మనం ఎప్పుడు సిగ్గుపడాలంటే పాపం చేసేటప్పుడు సిగ్గుపడాలి. నేను ఎప్పుడు అంటుంటాను, పాపం ఒప్పుకోవడానికి ఎప్పుడు సిగ్గుపడకండి, పాపం చేసేటప్పుడు సిగ్గుపడండి. పాపం ఒప్పుకోవడానికి మాత్రం వద్దు. ఇప్పుడు మరలా చెప్తున్నా, మీరు స్వతంత్రంగా ఉండడానికి దేవుడు పిలిస్తే మీరు నిజంగా స్వతంత్రంగా ఉండగలుగుతున్నారా? చెప్పండి. ఒకసారి ఈ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం స్వతంత్రులమా, దాసులమా, బానిసలమా ఏంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటుంది? స్వాతంత్రం. ఈ హృదయంలో ఉంటే ఒకే ఒక స్థానం ఉంటుంది. ఉంటే దేవుని ఆత్మ ఉండాలి, లేదా అపవిత్రాత్మ ఉండాలి. దేవుని ఆత్మ అయిన ఉండాలి, దురాత్మైన ఉండాలి. నాలో స్వాతంత్రం ఉంది అంటే నాలో ఏ ఆత్మ ఉన్నట్లు? దేవుని ఆత్మ. నాలో స్వాతంత్రం లేదు. అక్కడక్కడ కొన్ని, ఇప్పుడు ఆ కుక్క ఏ కలర్లో ఉందంటే వైట్ అంటారు, కానీ దాని మీద నల్ల మచ్చలు కూడా ఉన్నాయి. దాన్ని దేవుడు ఏమంటే బ్లాకే అంటాడు. మీకు వైట్ కనబడుతుందేమో, కానీ ఆ చిన్న మచ్చ చాలు దాన్ని బ్లాక్ అంటాడు దేవుడు. ఇప్పుడు ఆ కుక్కలా మన ఆత్మీయ జీవితం ఉందనుకోండి, టోటల్గా తెల్లగా ఉంది, అక్కడక్కడ మాత్రం బ్యూటీ స్పాట్స్ లాగా కొన్ని మచ్చలు ఉన్నాయి. ఏది డాబర్ మ్యాన్ కుక్క కొంటే చూసారా, మొత్తం కలర్ ఉంటుంది, పైన మాత్రం నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు ఉంటాయి కదా. అలా ఉంటే ఇప్పుడు దాన్ని చూసి అదే మన జీవితం అయితే మనం దాన్ని వైట్ అంటున్నాం. దేవుడు మాత్రం దాన్ని ఏమంటాడు చెప్పండి? బ్లాక్. ఇప్పుడు నా హృదయంలో స్వాతంత్రం ఉంటే నాలో ఉన్నది ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. లేదు ఒక చిన్న మచ్చ ఉందంటే, ఒక చిన్న మచ్చ ఉన్నా కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. అప్పుడు ఎవరి ఆత్మ ఉన్నట్లు? దెయ్యం ఆత్మ ఉన్నట్లు. ఇప్పుడు నాలో ఈ వచనం వర్తిస్తే నేను స్వతంత్రుణ్ణి. నా పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడుతున్నా, నా పర్సనల్ ఇండిపెండెన్స్ గురించి నేను మాట్లాడుతున్నా, నా పర్సనల్ స్వాతంత్రం గురించి నేను మాట్లాడుతున్నా. మీ పర్సనల్ స్వాతంత్రం గురించి మీరు ఆలోచించండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో
అక్కడ కొంచెం కొంచెం స్వాతంత్రం కాదు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన తర్వాత కూడా ఇక్కడ కొందరు రాజులు పరిపాలించారు, అవునా కదా? జమ్మూ అండ్ కాశ్మీర్లో బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా కొందరు రాజులు పరిపాలించారు. అంతెందుకు నిజాం ఉంది, హైదరాబాద్ ఉంది, రాజులు పరిపాలించారు. కొన్ని రాజులు మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ ఉన్నాయి చూసారా? బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ రాజులదే పై చేయి ఉండేది. అప్పుడప్పుడు తర్వాత కొన్ని వేరియేషన్ జరిగాయి అనుకోండి, అది వేరు విషయం. కానీ రాజులు పరిపాలించిన సంఘటన మనకు కనబడుతుంది. అంటే పేరుకు బ్రిటిష్ పరిపాలన, కానీ అక్కడక్కడ మాత్రం బ్రిటిషర్స్కి పై చేయి ఉండకపోయి. ద సేమ్ వే మన జీవితంలో పేరుకు స్వతంత్రమే కానీ అక్కడక్కడ పాపపు డాగులు కనబడుతున్నాయి. అంటే నా పర్సనల్ లైఫ్కి ఏం లేదని అర్థం, ఇండిపెండెన్స్ లేదు అని అర్థం. ఎందుకు ఈ పర్సనల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడుతున్నానంటే ఒకసారి ఈ మాటను చూద్దాం. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఇది చూసిన తర్వాత పర్సనల్ ఇండిపెండెన్స్ ఎందుకు కావాలో, ఎందుకు అవసరమో ఒక చిన్న విషయాన్ని నేను చూపిస్తాను. పర్సనల్ ఇండిపెండెన్స్ ఎందుకు అవసరమో ఈ వచనం తర్వాత ఒక వచనాన్ని మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు నీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉన్నాడు. ఒక విషయం చెప్పనా, ఎవరిని ఈజీగా మార్చవచ్చు అంటే వాక్యం తెలియని వాళ్ళని ఈజీగా మార్చవచ్చు. వాక్యం తెలిసిన వాళ్ళని మార్చగలమా అంటే మార్చలేం. ఎందుకు? అది లాజిక్లు మాట్లాడతాడు, అవునా? నిజం. క్రిస్టియన్స్ ఎలా అంటే నేను ఇది చెయ్యొచ్చా అని బైబిల్ చదవరు, నేను ఇది చెయ్యొచ్చని బైబిల్ ఎక్కడుందో చదువుతారు. అంటే అర్థమైందా? నేను త్రాగొచ్చా అని బైబిల్ చదవరు. ఒకళ్ళు తాగొచ్చేమో చూద్దాం, బైబిల్ అని చదవదు. నేను సినిమాలు చూడొచ్చా అని బైబిల్ చదవరు, నేను ఖచ్చితంగా సినిమాలు చూడొచ్చు నిరూపించడానికి బైబిల్ చదువుతాను. అదనమాట. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నా అంటే మీరు స్వతంత్రులైన మీరేం చేయాలి? మీరు స్వతంత్రులై ఉండి దుష్టత్వను కప్పి పెట్టడానికి మీరేం కవరింగ్ ఫ్యాక్టరీలు పెట్టకండి. ఎప్పటికీ చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాటి వల్ల వాతావరణ కాలుష్యం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టకండి. దుష్టత్వాన్ని కప్పి పెట్టడానికి మీ స్వాతంత్రాన్ని వినియోగపరచక. చాలామంది ఏమంటారు చెప్పనా, చాలామంది క్రైస్తవ సేవకులు కూడా ఏమంటారు చెప్పనా, మీరు మరీ అట్లా మాట్లాడతారు కానండి, బైబిల్లో ఉన్నట్టు మనం జీవిస్తే లోకంలో జీవించలేమండి మీరేమన్నారండి. మీరు అలా అంటే మీరు పరలోకంలో జీవించలేరండి మీరేమన్నారండి. ఎవరి మాట నమ్ముదని చెప్పండి? దేవుడేమో ఇలా ఉండండి అంటున్నాడు, మన వాళ్ళు వచ్చి బైబిల్ ఈ ట్రెండ్కి సెట్ అవ్వదంటే పాపం దేవునికి తెలియదా? చెప్పండి. 2021 అనేది ఒకటి వస్తుంది, అక్కడ ఒక ట్రెండ్ వస్తుంది, ఆ ట్రెండ్లో ఇలా ఉంటారు మనుషులు అని తెలియక పాపం దేవునికి ఇలా పాత ట్రెండ్కి సంబంధించిన బైబిల్ రాయించాడా? దేవునికి తెలియదు ఆ ట్రెండ్ల గురించి. ట్రెండ్ ఏదైనా సరే మనం దేవునికి బెండ్ అవ్వాల్సిందే, లేదంటే ఆయన బెండ్ చేయాల్సి వస్తుంది. మనం బెండ్ అయితే ప్రాబ్లం లేదు, ఆయన బెండ్ చేస్తే మాత్రం చాలా 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 ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాక్యం చెప్పి ఎవరినైనా మార్చొచ్చు కానీ క్రైస్తవులను మార్చలేం. ఎందుకంటే వారి వాక్యాలు తెలుసు కనుక. బ్రదర్, మరి ప్రసంగి గ్రంథంలో అధికముగా నీతిమంతుడు ఉండకు మనం లాజిక్ ఇలాంటివి దొరుకుతాయి అనమాట వాళ్ళకి. ఇది పట్టుకొని మీరేమన్నానంటే బైబిల్లో దేవుడే చెప్పాడు అధికంగా నీతిమంతుడు ఉండకని, నాకు తెలియదండి, ఇంక ఏం చెప్పినా వెండు ఇంకంతే. దాని అర్థం అది కాదురయ్యా అని చెప్పండి, అది వద్దు, మాకు ఇంకా అర్థాలతో పని లేదు, మాకు డైరెక్ట్గా కనబడి. మీరు స్వతంత్రులై ఉండి ఆ స్వతంత్రాన్ని కప్పిపెట్టడానికి మీరు కవరింగ్ ఫ్యాక్టరీలు పెట్టకండి అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే పర్సనల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే దేవుడు చెప్తున్నాడు, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. బై గాడ్స్ గ్రేస్ ద లార్డ్స్ హోలీ చర్చ్ అందరూ స్వతంత్రులే. కానీ ఇప్పుడు మనకున్న పని ఏంటంటే కవరింగ్లు చేయకండి. అర్థమైందా? కవరింగ్లు మానేయండి. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. కవరింగ్లు మనం చేయకూడదు. వాక్యం చెప్పిందా అలా బెండ్ అయిపోవాలంతే. వాక్యం చెప్పిందా ఖచ్చితంగా అలా తిరిగిపోవాలంతే. వాక్యం చెప్పిందా ఖచ్చితంగా దానికి తలను వంచేసేయాలంతే. ఇక దాని గురించి కవరింగ్లకి ఆలోచించకూడదు. ఎందుకంటే మనం ఎందుకు పిలువబడ్డామట? స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఈ స్వాతంత్రాన్ని మీరేం చేయాలంటే మీరు కాబట్టి ఇప్పుడు ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోండి, మరలా దాస్యమును కాడి కింద పడిపోకుండా. ఎందుకు ఈ పర్సనల్ ఇండిపెండెన్స్ గురించి ఇంతగా చెప్తున్నాడంటే దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఏంటో చూద్దాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేనతనికి దేవుడనై ఉందును,
అతడు నాకు కుమారుడై ఉండి. ఎందుకు పర్సనల్ ఇండిపెండెన్స్ గురించి దేవుడు ఇంతగా మాట్లాడుతున్నాడు? పర్సనల్ ఇండిపెండెన్స్ని కాపాడుకోండి అని ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, ఈ పర్సనల్ ఇండిపెండెన్స్లో ఎవరైతే జయిస్తారో, దినదినము నలగొట్టుకోండి బాడీ సెక్యూరిటీ ఫోర్స్ని ఎవరైతే అంత స్ట్రాంగ్గా చేసుకుంటారో వారు మాత్రమే వీటిని స్వతంత్రించుకును. దేన్ని? పరలోకాన్ని. దేన్ని? జీవవృక్ష ఫలాన్ని. దేన్ని? నిత్యరాజ్యాన్ని. దేన్ని? జీవకిరీటాన్ని. పౌలు గారు అంత ఈజీగా అన్నాడా? నా పరుగును కడముట్టించి తిని, చెప్పండి, మంచి పోరాటాన్ని పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని ఇకపై నాకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నదని అంత ఈజీగా అన్న స్టేట్మెంట్ కాదు అది. ఒకసారి అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం తర్వాత పౌలు గారి జీవితాన్ని చదవండి. ఒక్కసారి 9వ అధ్యాయం నుంచి 28 అధ్యాయాల వరకు పౌలు గారి జీవితంలో ఎంతగా తనను తాను అనగదొరుకున్నాడో ఆలోచించాడు. ఇంకా ఆయన ఎంత నిష్ట కలిగిన వాడు చెప్పనా? ఎంత నిష్ట కలిగిన వాడు అంటే, యూదులట ఆయన మీదకి పంపించిన స్త్రీలు ఏదో ఆవారగా తిరిగే వాళ్ళు కాదట. ఎవరో ఒకరు దారిని పోయి దానిలో దారములో చేసి పౌలను ఇట్లా వేసాడంటే ఎవరిన పౌలు గురించి మాకు తెలియదు అనుకుంటున్నావు అని లోకం స్టేట్మెంట్ ఇస్తుంది. అందుకే పౌలు సాక్ష్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఏం చేస్తారంటే, భక్తి కలిగిన స్త్రీలను, సాక్ష్యం కలిగిన స్త్రీలను దింపారంటే పౌలు ఎంతగా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు ఆలోచించండి. ఎందుకు అంటే పౌలు గారికి తెలుసు, ఒక్కరోజు నాకు జీవ కిరీటమా ఉంచబడుతుంది. అది ఎవరు స్వతంత్రించుకోగలరంటే ఈ లోకంలో శరీరాన్ని జయించిన వాడు మాత్రమే. పర్సనల్ ఇండిపెండెన్స్ లేకుండా ఆ ఇండిపెండెన్స్ దక్కడం ఇంపాసిబుల్. పర్సనల్ ఇండిపెండెన్స్ నేను పొందకుండా ఆ శాశ్వతమైన ఇండిపెండెన్స్ని దక్కించుకోవడం ఇంపాసిబుల్. యెహోషువ వారిని విశ్రాంతిలోనికి నడిపించలా. మరి అదేంటి విశ్రాంతి కదా? కాదు, అది కేవలం టెంపరీ మాత్రమే. శాశ్వతమైన విశ్రాంతి ఎక్కడుంది? అది పైనున్న కణాను. ఈ కణాను శాశ్వతమైన విశ్రాంతి కాదు. ఇప్పుడు పైనున్న కణానుకు మనం వెళ్ళాలంటే ఇక్కడ మనం ఇండిపెండెన్స్ని మనం చెప్పండి ఏం చేయాలి? కాపాడుకోవాలి. మరి ఎవరు కాపాడతారా అంటే, మీకు మీరే ఫ్రీడమ్ ఫైటర్, మీకు మీరే జవాన్లు, మీకు మీరే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మీకు మీరే అన్ని చేయాలి. అలా చేయకపోతే పరలోకం రాదు. పర్సనల్ ఇండిపెండెన్స్ గురించి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు రాకడకు ఏం చేయబడాలి? సిద్ధపరచబడాలి. రాకడలో ఏం చేయబడాలి? ఎత్తబడాలి. అలా ఎత్తబడాలంటే ఇక్కడ తొక్కబడాలి, ఇక్కడ నలగు కొట్టబడాలి, ఇక్కడ చితక తొక్కబడాలి, ఇక్కడ అపవాదిని మన పాదాల కింద శీఘ్రముగా ఏం చేయాలి? చితక త్రొక్కాలి. అలా తొక్కని వాడికి పైకి ఎక్కే అవకాశమా? లేదు. అందుకే దేవుడు పర్సనల్ ఇండిపెండెన్స్ గురించి ఇంతగా మాట్లాడుతుంటే, ఇప్పటికీ మనలో ఇంకెవరైనా పర్సనల్ ఇండిపెండెన్స్ లేకపోతే జాగ్రత్త, మీకు పరలోకంలో ప్రవేశం లేదు. ఎలా చెప్పగలవు అనంటే ఇప్పుడు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనందరికీ తెలిసినదే. 19 నుంచి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి మనం చూద్దాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము. సంఘమంతా గట్టిగా చెప్పండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెక్స్ట్ తర్వాత అక్కడ ఆగిపోలా. ఇంగ్లీష్లో ఎట్సెట్రా అని రాస్తారు, ఈటీసీ అని రాస్తారు. అంటే ఇక్కడతో ఆగిపోలేదు బేట, ఇంకా చాలా మళ్ళీ ఇవే చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయంట. ఇవే దీంట్లో కొదువు లేక మనం నిండిపోయాం కదా. ఆత్మతో నింపబడమంటే మన శరీర కార్యాలతో నింపబడుతున్నాం. ఎందుకు ఇది చెప్పానంటే, ఇక్కడ చదువుదాం. ఒక మంచి ఆనుముత్యం లాంటి మాట ఉంటుంది. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని. ఇది ఎవరు అంటే, పర్సనల్ ఇండిపెండెన్స్లో ఫెయిల్ అయిన వారు ఆ ఇండిపెండెన్స్లో ఫెయిల్ అయిపోతారు. పర్సనల్ ఇండిపెండెన్స్ ఎవరైతే పొందరో, వీటిని దేహాన్ని ఎవరైతే జయించరో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎవరైతే విఫలంగా ఉంటారో వారు దేవుని రాజ్యాన్ని ఏం చేయలేరట? స్వతంత్రించుకోలేరు. వీటిని చేయువారు, జయించువారు వాటిని స్వతంత్రించుకోగలరు. ఇప్పుడు మీలో పరలోకానికి వెళ్ళాలని ఆశ ఎంతమంది గురించి చెప్పండి. అందరికీ ఉందా? వదిలేండి, కొద్దిగా ఎవరైనా కయ్యను గెలవచ్చుగా అంటే ఎవ్వరు గలరు. పచ్చి తాగుబోతుకు కూడా పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. లేస్తే జబర్దస్తులు చూసేవాడు కూడా పరలోకానికి వెళ్ళాలని ఆశపడతాడు.
లేస్తే సినిమాలు చూసేవాడు కూడా పరలోకానికి వెళ్ళాలని ఆశపడతాడు. అలా వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రెండ్ మారింది, అది మారింది, ఈ వాక్యం పనికిరాదు అనకుండా ట్రెండులు ఎన్ని మారినా సరే వాక్యానికి మనం బెండ్ అవ్వడం నేర్చుకోవాలి. పర్సనల్ ఇండిపెండెన్స్ లేకుండా ఈ స్వతంత్రున్నే కదా అని కవరింగ్ ఫ్యాక్టరీలు పెట్టకుండా, వాక్యం చెప్పింది తూచా తప్పకుండా కుడికి కానీ ఎడముకు గాలి తిరగకుండా. ప్రభు ఇప్పుడు చాలా వేసి వచ్చి యూటర్న్ తెలుసా నీకు, రైట్ టర్న్ తెలుసా నీకు? అప్పుడంటే స్ట్రైట్ రోడ్లే ఉండేవి, ఇప్పుడు హైవేలు బాగా ఎక్స్టెండ్ అయిపోయినాయి, ఫ్లైఓవర్లు చాలా వచ్చినాయి. ఇప్పుడు తిరగొద్దంటే ఎట్లా అనకూడదు. ఎన్ని రోడ్లైనా ఉండనివ్వండి, ఎంత హైవేలైనా వేయనియండి, ఎన్ని కోట్లతో అయినా ఖర్చు పెట్టనివ్వండి, ఖచ్చితంగా మనం స్ట్రైట్గానే వెళ్ళాలి. ఖచ్చితంగా స్ట్రైట్గా వెళ్ళాలి, కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళకుండా ఉండాలి. అలా వెళ్ళిన వారికి మాత్రమే పర్సనల్ ఇండిపెండెన్స్ దక్కుతుంది. ఈ పర్సనల్ ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ మాత్రమే అది లేకుండా రావయ్య ఏసయ్య అంటే ఆయన వస్తాడు, మనం పోం అంతే. ఆయన వస్తాడు, ఆయన రావడం చెప్పట్లా, ఆయన బరాబర్ వస్తాడు. కానీ మనం ఎక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం. తీసుకెళ్ళాడు. వేగమే రావయ్య అంటే నువ్వు అనుకోనంత వేగంగా కూడా రావచ్చు. ప్రభు ఇంత వేగమా, నేను మారదాం అనుకుంటున్నా, కొన్ని రోజుల తర్వాత రా అంటే తర్వాత రాడిక. వచ్చాడంటే చచ్చి ఊరుకుంటాం. అందుకే ఆయన వచ్చేలోపే అందుకే చిన్న ఇన్సిడెంట్ నిన్న చెప్పాను, మేబీ అంకుల్ ఫీల్ అయ్యారో లేదు నాకు తెలియదు. కానీ మనం ఎప్పుడైతే దేవునికి దూరం పెడతామో కొన్ని రోజులు, దేవుడు మనకు దూరం జరిగితే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఎప్పుడు అంకుల్ బ్యాప్టిజం గురించి వస్తుంది. ఒకప్పుడు బ్యాప్టిజం గురించి అడిగినప్పుడు ఆ రోజు తీసుకుంటాను అని చెప్పేసి, మేబీ వారి పనులు అయి ఉండొచ్చు, లేదా వారికి ఉన్న కొన్ని పరిస్థితులు అయి ఉండొచ్చు, మేబీ వాట్ ఎవర్ కాదనట్లా. కానీ దేవుడు దొరికే టైంలో పనులను బట్టో పరిస్థితులను బట్టి దేవునికి దగ్గర అవ్వకపోతే, చూడండి ఇప్పటికీ 5 times 5th టైం ఇది బ్యాప్టిజం లేట్ అవ్వడం, 5th టైం అనుకుంటాం. దేవుడు దూరం అయిపోతే ఇంకా ఆయన పట్టుకోకపోతే మనం ఏం చేయాలి? అందుకే ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు వాళ్ళని పట్టుకోవాలి. దేవుడు దూరం అయ్యే ఆ పరిస్థితి ఎవరికి రాకూడదు. అలా రాకుండా మనం అందరం పర్సనల్ ఇండిపెండెన్స్లో చాలా గట్టిగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే, మనం స్వతంత్రులను కనుక ఒక విషయం గమనించండి. రెండో భాగంలోనికి వెళ్ళబోయే ముందుకు ఒక చిన్న విషయం చెప్పి నేను దీన్ని కంక్లూడ్ చేసి రెండో విషయం గురించి మాట్లాడతాను. ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, ఇప్పుడు ఆర్మీ వాళ్ళందరూ ఎక్కడెక్కువ ఉంటారంటే బార్డర్స్లో. కానీ మధ్యలో ఎందుకుంటారు? మధ్యలో కూడా ఉంటారు కదా బ్రదర్ అంటే, ఉంటారులేండి, లాజిక్లు వద్దు. కొంచెం ఎక్కువ అలర్ట్గా ఎక్కడ ఉంటారంటే బార్డర్స్లో. మధ్యలో అంత పని లేదంటే ప్రస్తుతానికి అంత పని లేదు. ఎందుకంటే పోలీసులు వాళ్ళు వీళ్ళు ఉంటారు. నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, స్వతంత్రం రానప్పుడు పోరాటాలు ఎక్కడుంటాయంటే ఇంటర్నల్ వార్స్ జరుగుతాయి. కానీ మనం స్వాతంత్రులం గనక మనకిప్పుడు పోరాటాలు ఎక్కడి నుంచి వస్తాయంటే బయట నుండి వస్తాయి. అందుకే దేవుడు యేసుప్రభువు మనందరికీ తెలిసిన మాట, మత్తయి సువార్త 26:41లో ఓ మాట అంటాడు, మీరు శోధనలో పడిన తర్వాత అంటాడా, ఎందుకంటే మీరు స్వతంత్రులు. ఇప్పుడు మీకు ఇంటర్నల్ వార్స్ ఉండవు. ఒక ఇండిపెండెంట్ కంట్రీలో మన కంట్రీలో ఇంటర్నల్ వార్స్ ఉన్నాయంటే, మన కంట్రీ ఇండిపెండెన్స్ కేవలం బ్రిటిష్ వారి నుంచి మాత్రం వచ్చింది తప్ప ఇంకా చాలా విషయాల్లో ఇండిపెండెన్స్ మన కంట్రీకి లేదు. అది వాస్తవం. మన కంట్రీకి స్వాతంత్రం దేని నుంచి వచ్చిందంటే బ్రిటిష్ వారి నుండి మాత్రమే స్వాతంత్రం వచ్చింది. తెల్లదొరలు పాలించారు, ఇప్పుడు నల్లదొరలు పాలిస్తాం, అంతే తేడా, ఇంకేం లేదు. ఇప్పటికీ మనం బానిసలమే, ఇప్పటికీ మనం దాసత్వంలోనే ఉన్నాం, ఇప్పటికీ మనల్ని దాసులుగానే చూస్తున్నారు, ఇప్పటికీ మనం బానిసలుగానే మనం ఉంటున్నాం. ఒకప్పుడు బ్రిటిష్ వారికి ట్యాక్సులు కట్టేవాళ్ళం, ఇప్పుడు మన గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం, అంతే. వాళ్ళు తెల్లగా ఉన్నారు, వీళ్ళు మరీ అంత తెల్లగా ఉండకపోవచ్చు. మేబీ ఫెయిర్ అండ్ లవ్లీలు పని చేయట్లేదేమో, అంతేనా? నేనేం చెప్తున్నా అంటే, ఇంటర్నల్ వార్స్ ఎప్పుడు ఉంటాయంటే స్వతంత్రం రాకముందు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంటర్నల్గా ఏముండవు. మీరు అలౌ చేస్తే తప్ప ఇంటర్నల్లో ఇంకేం ఉండవు. కానీ ఎక్స్టర్నల్ నుంచి వార్స్ అనేవి వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఏం చేయాలి? మీరు శోధనలో పడిపోయిన తర్వాత మునిగి తేలుతూ ప్రార్థన చేయడం అలా దేవుడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి బాడీ సెక్యూరిటీ ఫోర్స్ అన్నది. అందుకే బార్డర్లో మెలకువ కలిగి సైనికులు పహారా కాస్తున్నట్లుగా మనం ప్రతిరోజు ఆయన ఎప్పుడు వస్తాడో దొంగ వలె వస్తాడు కనుక మెలకువ కలిగి ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఇప్పుడు మన బాడీ సెక్యూరిటీ ఫోర్స్ని బాగా పెంచుకోవాలి. అలా ఎవరైతే వీక్గా ఉన్నారో వారు మరలా ఏమైపోతారంటే బానిసలు అయిపోతారు. మీ ఇండిపెండెన్స్ను మీరు కోల్పోతారు. అలా ఎప్పుడైతే ఇండిపెండెన్స్ను కోల్పోయారో, పర్సనల్ ఇండిపెండెన్స్ లేని వారికి పరలోకంలో ప్రవేశం లేదు. ఇది పర్సనల్ ఇండిపెండెన్స్ గురించి దేవుడు చెబుతున్న మాట. ఇప్పుడు రెండవదిగా ఒకసారి
ఒక గ్రూప్ ఇండిపెండెన్స్ గురించి నేను మాట్లాడని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలను ఓపెన్ చేయండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనందరికీ దెబ్బలు తగులుతాయి. దెబ్బలే కాదు, ఇంకే తగిలినా తట్టుకోవడానికి సిద్ధపడండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చూద్దాం. 10వ వచనం నుంచి మనం చూద్దాం. ఒక స్వతంత్ర యోధుని లక్షణం ఏ విధంగా ఉండాలి? నిజంగా స్వతంత్రం ఉంటే, నిజంగా స్వాతంత్ర సమరయోధునిగా నీవు ఉంటే, నిజంగా స్వతంత్రుడివే అయితే, నిజంగా పాపాన్ని జయించిన వారం అయితే మనలో ఉండాల్సిన లక్షణాలు ఎలా ఉంటాయో దేవుడు చెప్తున్నట్టు చూద్దాం. 21వ అధ్యాయం 10 నుంచి మనం చూద్దాం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనను. ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారమును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి. కానీ పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాదు. అగబు చెప్పిన దానికి మీరు ఏడుస్తున్నారా? అగబు ఏం చెప్పాడు? ఈ వ్యక్తి పౌలనే నేను యెరూషలేంకి వెళ్తే బంధించబడతానని అగబు చెప్పాడు. కానీ నేను చెప్తున్నా, నేను స్వతంత్రుణ్ణి, అనేక మందిని స్వతంత్రులుగా చేయడానికి వెళ్తున్నా. అవసరమైతే బంధింపబడ్డానికి కాదు కదా. ఒక స్వతంత్రుని నిజమైన లక్షణం ఏంటి చెప్పనా? నేను స్వాతంత్రం పొందాను కదా, నా వరకు నేను పర్సనల్ ఇండిపెండెన్స్ పొందేశాను కదా, అది ఫెయిల్యూర్ ఇండిపెండెన్స్ అంటారు. పౌలు గారిని చూడండి, ఆయన ఆ పాత జీవితంలో ఉన్నప్పుడు ఇతరులను మార్చాలని చూసినవాడు కదా. పాత యూద మతంలో ఉన్నప్పుడు కూడా ఇతరులను మార్చాలని చూసినవాడు. క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత కూడా ఇతరులను మార్చాలని చూస్తున్నవాడు. అప్పటికే శ్రమలు అధికమైపోయాయి, అప్పటికే బాధలు అధికమైపోయాయి, అప్పటికే ఎన్నో నిందలు, అవమానాలు, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా రాళ్ళ దెబ్బలు, ఎక్కడికి వెళ్ళినా చాలా భయంకరమైన వేదనలు కలుగుతున్న టైంలో సాక్షాత్తు దేవుని ప్రవక్త మధ్యలో నిలబడి తన నడికట్టును పట్టుకొని చెబుతున్న మాట ఏంటంటే, డైరెక్ట్ చెప్పట్లా, పౌలు అని చెప్పట్లా, ఈ నడికట్టు ఎవరిదో సినిమాటిక్ స్టైల్లో వివరిస్తున్నాడు. ఎవరు? అగబు. అలా వివరిస్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అసలే బాధల్లో ఉన్న నేను ఇప్పుడు యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నాను? నా కోసమా? నన్ను స్వతంత్రునిగా దేవుడు చేశాడు కనుక నేను స్వతంత్రుడిని అయినట్టు అనేక మందిని స్వతంత్రులుగా చేయాలనే ఉద్దేశంతో దేవుడు నేను వెళ్తా ఉంటే నా మార్గాన్ని సరళం చేయకుండా ఏంటయ్యా అని దేవుని ఒక్క మాట అయినా అన్నాడా? అట్లా పైగా అంటున్నాడు, అగబు మీరు చెప్పింది నేను చాలా బాగుందయ్యా, కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే, స్వతంత్రుడినైన నేను, పర్సనల్ ఇండిపెండెన్స్ పొందిన నేనే విధంగా అయితే ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉన్నానో, అదేవిధంగా బానిస సంఖ్యలలో ఉన్న వారందరినీ విడిపించడానికి, ప్రతి ఒక్కరిని ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా మార్చడానికి, నువ్వు అన్నట్లు బంధించబడ్డానికి మాత్రమే కాదు. ఈ తెగింపు మనలో ఉందా చెప్పండి? పర్సనల్ ఇండిపెండెన్స్ ఉంది కదా అంటే సరిపోదది. ఎవరు ఒక్కొక్కరిని తిప్పుతారో వారు నిరంతరము కాదు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఎవరైనా బిగ్గరగా చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి బిగ్గరగా చదవండి. ఎవరైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారిని నడుచుకొందురు, ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. ఎలా అంట? ఎందుకు తిప్పాలట? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు. ఎవరు ఒక్కొక్కరిని తిప్పుతారో కాదు, ఒక్కొక్క షైనింగ్ స్టార్ కాస్త ఎంతమంది స్టార్స్ తిప్పాలట? చాలామందిని మార్చాలట. ఒక్కొక్క క్యాండిల్ వెలిగిస్తాడు, కుదరదు. ఒక్కొక్క క్యాండిల్ 100 క్యాండిల్ వెలిగించాలి. అల్లూరి సీతారామరాజు గారు ఉన్నారు చూసారా, ఆయన చనిపోయేటప్పుడు ఒక మాట అన్నారంట. ఏంటి అంటే, మీరు ఇప్పుడు చంపేస్తున్నారు కానీ ఒక్కొక్క రక్త బొట్టులో నుంచి అలా ఆలోచిస్తే నిజంగా ఒక క్రైస్తవుడు, ఒక సమరయోధుడు మాట్లాడాల్సిన మాట నిజమైన మాట అది. స్వాతంత్ర సమరయోధుడు, దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడుతున్న ఆయనే అంత మంచి మాట అంటే, మనం క్రైస్తవులం లోక స్వాతంత్రం గురించి, పాపం అనే బానిసత్వంలోంచి విడిపించడానికి, ఆధ్యాత్మిక స్వాతంత్రం గురించి మాట్లాడుతుంటే ఒక మనిషిలో 6 లీటర్ల బ్లడ్ ఉంటుందట. అంటే ఎన్ని రక్తపు చుక్కలు ఉంటాయి చెప్పండి? నేను చచ్చేలోపు అంతమంది స్వతంత్ర యోధులను నేను తయారు చేయాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ప్రకాశించదు. అలా ప్రకాశిస్తూ ఏం చేస్తారు?
అలా ప్రకాశిస్తే ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారంటే, ఎవరైతే నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్లు, ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎవరు ఒక్కొక్కరిని తిప్పేవారు కాదట, అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. నేను చెప్తున్నాను మరలా, స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను. పంచవర్ష ప్రణాళిక అని ఒకటి ఇండియాలో ఒకటి ఉంది. 5 years ప్లానింగ్ అని ఒకటి ఉంటుంది. ఈ 5 yearsకి ఇది చేయాలి, ఈ 5 yearsకి ఇది చేయాలి. మీరు కూడా మీ బ్యాప్టిజం పొందిన డేట్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు, నెక్స్ట్ అదే డేట్ వరకు, లేదా January 1st, 2020 నుండి January 1st, 2021 వరకు, ఆర్ ఎల్స్ January 1, 2021 నుండి January 1, 2022 వరకు మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి స్కెడ్యూల్ రాసుకోండి. ఏం సాధించారు చెప్పండి. పంచవర్ష ప్రణాళికలలో ఇది సాధించామని గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తుంది. మీ జీవితం గురించి మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి. ఎంతమందిని మార్చారు? ఎంతమందిని దేవునిలోని నడిపించారు? ఎంతమందిని దేవునిలోనికి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు చేశారు? అలా చేయకపోతే పర్సనల్ ఇండిపెండెన్స్ ఉన్నా కానీ ఆ ఇండిపెండెన్స్ ఏమవుద్ది? వేస్ట్ అవుద్ది. ఎవరు నిరంతరం ప్రకాశిస్తారంటే వారు వెలిగిన వారు కాదు, వెలిగించిన వారు. లేదండి చాలా పనులు ఉన్నాయండి. మనకు వచ్చే మాట ఏంటి? ఈరోజు అన్నయ్యకి ఫోన్ చేసి టైంకి రండి అన్నయ్య అంటే ఏమన్నా తెలుసా? టైంకి వస్తాం అన్నయ్య, రెడీ అవుతాం అన్న. టైంకి వచ్చారా? సంఘానికి టైంకి రండి అంటే పనులు ఉన్నాయి. ఎవరికి లేదు చెప్పండి పనులు? ఒక విషయం చెప్తున్నా, దేవుని దగ్గర పనులు ఉన్నాయి అనకండి, పనులు ఉండవు, అస్సలు ఉండవు. ఇప్పుడు నేను ఎందుకు రాలేదంటే నాకు పొలం ఉందని వెంకటేశ్వర అంటే పొలం ఉండదు. ఇక అందరిది బాగానే ఉంటుంది, ఇంకా అన్నది మాత్రం అసలు ఉండదు. మీరు ఏడవండి ఉపవాసాలు ఉండండి, ఉండదు. నేను ఎందుకు రాలేకపోతున్నానంటే నాకు బిజినెస్ ఉందని శ్రీనివాస్ అంకుల్ అన్నాడు అనుకోండి, చుట్టుపక్కల అందరి బిజినెస్ బాగుంటుంది, అంకుల్ అసలు బాగోదు. నేను ఎందుకు రాలేకపోతున్నానంటే నాకు పనులు ఉన్నాయని శివ అని అన్నాడు అనుకోండి, అందరి మేస్త్రీలకు బాగా చేతి నిండా పని ఉంటుంది, అన్నయ్యకి అసలు పని ఉండదు. దేవుని దగ్గర దయచేసి ఈ మాట అనకండి. పనులు పౌలు గారికి లేవా? ఆయన కుటుంబం లేదా? ఆయనకు అక్క లేదా? చెప్పండి. సిస్టర్ లేదా ఆయనకి? ఆయన మేనల్లుడు లేడా ఆయనకి? ఉన్నాడు. ఆయన కుటుంబం లేదా? తల్లి లేదా? తండ్రి లేడా? ఆయనకు ఒక ఇల్లు లేదా? ఆయనకు ఒక ఊరు లేదా? బంధువులు లేరా? ఉన్నారు. పనులు లేవా? ఉన్నాయి. కానీ ఆ పనుల్లో కూడా శ్రమ వస్తుందని తెలిసి కూడా ఏమంటున్నాడంటే, నేను రక్షించబడినట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో వారే నిరంతరం ప్రకాశిస్తారు. కాబట్టి నేను చావడానికి కూడా సిద్ధం. ఈ తెగింపు మీలో ఉందా? ఎక్కడుంది? సంఘానికి టైంకి రావడానికి తెగింపు లేదు మనకి. గట్టిగా ఆరాధన చేయండి అంటే తెగింపు లేదు మనకి. నోరు పెగలదు మనకి. చప్పట్లు గట్టిగా కొట్టండి అంటే మన వల్ల అవ్వదు మనకి. ఇంకా బయటికి వెళ్ళి అనేక మందిని ఏం రక్షిస్తాం? బయటికి వెళ్ళి క్రీస్తు గురించి ఏం చెప్తాం? ఒక విషయం చెప్పరా, నేను బాగాలేనంత వరకు సమాజం నా బోధన వినదు. సమాజం క్రైస్తవుల కంటే బైబిల్ చూపించి ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను తాగుబోతునో, తిరుగుబోతునో, వ్యభిచారునో ఏదో ఒకటి, అలాంటి సేవకులు కూడా ఉండి వాక్యం చెప్పట్లేదా? ఉన్నారు. అలాంటి సేవకుల మాటలు అన్యులు వినరు. గమనించండి, క్రైస్తవులే వింటారు. ఎందుకంటే క్రైస్తవులకు బైబిల్ చూపిస్తే సరిపోద్ది, అంతే కదా. అందుకే వీళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఎలా ఉంటే మీకు ఎందుకు? ఆయన చెప్పేది బాగుంది. కుక్క నాగిన ప్లేట్లో బిర్యానీ తెచ్చి పెడతా, తింటావా? చెప్. పంది తిన్న ప్లేట్లో బిర్యానీ తెచ్చి పెడతా, తింటారా? ప్లేట్ ఎలా ఉంటే మీకు ఎందుకు? బిర్యానీ తినరాదు అంటే ప్లేటు బాగుండాలి, అన్నము బాగుండాలి. ఏ నోట్లో నుంచి వస్తుందో, ఇప్పుడు కలుషితమైన నోటి నుంచి వచ్చిందంటే వచ్చిన మధురమైన మాటలు కూడా ఏమైపోతాయి? కలుషితం అయిపోతాయి. కాదు చెప్పండి. అవును. అందుకే నేను చెప్తాను, కొందరు మెసేజ్ వినకండి అయ్యా. నిజంగా భారం ఉంటే బయటికి పద బయటికి. స్వాతంత్ర సమరయోధుడు ఎప్పుడు ఇంట్లో కూర్చొని స్పీచ్లు ఇవ్వడు అని నేను చెప్పట్లా. ఈ స్పీచ్లతో ఆగిపోడు. ఎక్కడ ఏం చేస్తారు చెప్పండి? పనులు ప్రారంభిస్తారు. భగత్ సింగ్ స్పీచ్లు ఇవ్వలేదా? స్పీచ్లతో ఆగిపోయాడా? చెప్పండి. గాంధీ గారు మాట్లాడలేదా? మాట్లాడారు. కానీ మాటల కంటే చేతలే ఎక్కువ ఉన్నాయి. స్వతంత్ర సమరయోధులు ఎక్కడ కూడా స్పీచ్లతో ఆగిపోలా. మనం మాత్రం స్పీచ్లతోనే ఆగిపోతున్నాం. పల్నాడు ఏరియాని మార్చాలి, ఇలాంటి ఏరియాని మార్చాలంటే మీరెంత బాగుండాలి. నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, బైబిల్ని చూపిస్తే అన్యులు మారరు. ఏం చూపించాలి చెప్పండి? మీ బ్రతుకులను చూపించండి. మీరు సంఘానికి వెళ్ళడం బట్టి ఏంటి మీ జీవితంలో వచ్చిన మార్పు అంటే చూపించండి. నా మాటలో మార్పు, నా నడకలో మార్పు, నా చూపులో మార్పు, నా వినికిడిలో మార్పు, నా డ్రెస్సింగ్లో కూడా మార్పు చూపించండి.
చూపించండి. మీరు తినే విధానంలో మార్పు చూపించండి. నేను ఎప్పుడైనా నా సాక్ష్యం చెప్తాను. లాస్ట్ టైం అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు చెప్పాను. మీటింగ్కి వెళ్ళినప్పుడు ఎన్ని శోధనలు పెడతారంటే అన్ని శోధనలు పెడతారు, ఎన్ని టెస్టింగ్లు పెడతారంటే అన్ని టెస్టింగ్లు పెడతారు. బయట వారు ఎన్ని చూస్తారో మీకు తెలియదు. ఎప్పుడు బావిలో కప్పల్లా ఉన్నాం అనుకోండి, ఇదే ప్రపంచం అనుకుంటాం. ఇది ప్రపంచం కాదు. ప్రపంచంలో ఇసుక రవ్వంత కూడా కాదు. ఇంకా చిన్న దాంట్లో ఉండి ఇదే ప్రపంచం అనుకుంటున్నాం మనం. కానీ బయటికి వెళ్ళండి, సమాజాన్ని స్టడీ చేయండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు చూడండి. క్రీస్తులోనికి రావాలంటే వారు ఎప్పుడు డబ్బులు కోరుకోవట్లా, జీవితంలో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మీ జీవితాల్లో చూపించండి. ఆ మార్పు మీ మాటల్లో చూపించండి. ఆ మార్పు చూపించండి. దెబ్బలు తగులుతాయి, వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి తగిలే, మనకు తగలవా? మాటలు పడతాయి, ఖచ్చితంగా మన మీద వదులుతారు. పెద్ద పెద్ద వాళ్ళని తిట్టారు. యేసుప్రభు అని ఏమన్నారు? బయల్జెబులు అన్నారు. బయల్జెబులు అంటే దెయ్యాలకి అధిపతి. మనల్ని అంటారు. పెద్ద విచిత్రం ఏం లేదు. పౌలు గారిని రాళ్ళతో కొట్టారు, మనల్ని కొట్టరా? కొడితే కొట్టించుకుందాం. కానీ స్వతంత్ర సమరయోధులుగా మాత్రం ముందుకు సాగిపోవడం ఆపకూడదు. పౌలు గారిని చూడండి, వేరే వాళ్ళని రక్షించడానికి చావడానికే నేను సిద్ధమంటే మనం మాత్రం సంఘానికి రావడానికి కూడా సిద్ధంగా లేము కాదా? ఇంకా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది. మీకు సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైనా ఒక మీటింగ్ పెట్టామనుకోండి. లాస్ట్ టైం ఇప్పుడు డాడీ అన్నట్లున్నాడు, నైట్ మీటింగ్ పెట్టారు అన్నాడు. అప్పుడు నేనన్నాను, సీజన్లో ఉన్నారులే, ఎందుకులే నైట్ వద్దులే, వదిలేద్దాం అని అన్నాను. నాకు డౌట్ వచ్చేసింది, ఎందుకంటే మనం కూడా ఇబ్బంది పెట్టకూడదులే అనిపించింది. లేదు, స్వతంత్ర సమరయోధులు ఎలా ఉండాలంటే, సరే పని ఉంటుంది, ఎప్పుడు ఉంటుందిలే, రక్షించడానికి కదా, ఒక గంటేగా వెళ్దాం చేద్దాం అన్నట్లుగా ఉండాలి. ఉండగలరా? విడవగలరా? ఆకలిని జయించగలరా? నిద్రను జయించగలరా? పనులను వదలగలరా? ఇవే వదలం, నా పర్సనల్ ఇండిపెండెన్స్ నేను చూసుకుంటా అంటే అసలు మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్సే కాదు. పర్సనల్ ఇండిపెండెన్స్ ఎంత ఇంపార్టెంటో గ్రూప్ ఇండిపెండెన్స్ అనేది అంత ఇంపార్టెంట్. యూదులు మారనే విషయం పౌలు గారికి తెలిసిన ఆయన ఏమంటారు చెప్పనా? ఏ విధము చేతనైనను నా రక్త సంబంధికులకు రోషం పుట్టించైనా సరే. అసలు అది ఆయన పని కాదు. ఆయన ఎవరికి అపోస్తలుడు? అన్యజనులకు అపోస్తలుడు. కానీ ఎవరిని రక్షించాలని ఆశపడుతున్నాడు? ఇంటి వారిని రక్షించాలని ఆశపడుతున్నాడు. అంటే తన పరిధి మించి పని చేస్తున్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం చెప్పండి? బయటికి వెళ్తే దెబ్బలు తగులుతాయి అంటున్నాం. ఇంకా గట్టిగా మాట్లాడంటే నేను సేవకున్నాను ఎవరు చెప్పుకోకండి దయచేసి ప్లీజ్. నేను తెగ చేసేసని ఎవ్వరు చెప్పుకోకండి. ఎందుకంటే నేను మీటింగ్లోకి వెళ్ళి బాగా కష్టపడిన తర్వాత అప్పుడప్పుడు నాలో ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తే, ఏంటో చెప్పిన చాలేమో సేవకి, చాలేమో పరలోకానికి అన్నప్పుడు నాకు గుర్తొచ్చే రెఫరెన్స్ ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక చివరికి ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకను దానిని ఎదిరింపాల. నేనైతే ఇంతవరకు ఒక్క రక్త బొట్టు కూడా గార్చలేదండి. మీరు గార్చలేదు నాకు తెలియదు. మీటింగ్స్కి వెళ్ళడం బట్టి లేదా అన్నిలోకి సువార్త చేయడం బట్టి నాకు ఏ దెబ్బ తగలలేదు, ఏ రక్తపు చుక్క నాకు కారలేదు. కానీ సైకిల్ మీద నుంచి కింద పడి చాలా రక్తం కారిపోయింది. అలా నేను కబడ్డీ ఆడొచ్చానంటే ప్యాంట్ల నుంచి చినిగిపోయాయి. అప్పుడు టాన్ జీన్స్ స్టైల్ ఉంటే బాగుంది. నియర్లో ఒక 100 ప్యాంట్లు మిగిలిపోయాయి నాకు. కానీ అప్పుడు చినిగిపోయిన ప్యాంట్లు అంటే పడేయడమే, ఇక దేనికి పనికి రావు. అలా కబడ్డీ ఆడుతూ నేను పడి రక్తం కార్చిన సందర్భాలు ఉన్నాయి. క్రికెట్ ఆడుతూ డైవ్లేసి రక్తం కార్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ నాకు ఎప్పుడైతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లోపల నుంచి వచ్చేస్తుందో అప్పుడు దేవుడు అంత లేదు బిడ్డ, తగ్గు అంటాడు అన్నమాట. నువ్వు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకను. మీలో ఎవరైనా నేను చాలా చేసేస్తున్నాను అనుకుంటే మీ ఫోన్లో వాల్పేపర్ ఈ వాక్యం పెట్టుకోండి, లేదా అద్దం ముందు పెద్దగా ఎర్రని అక్షరాలతో రాసేసుకోండి. అంత సీన్ లేదంటున్నాడు దేవుడు. ఈ మాట ఎవరనొచ్చు చెప్పనా? స్టెఫెన్ అనొచ్చు, పేతురు అనొచ్చు, యాకోబు అనొచ్చు. వీరందరూ స్వతంత్రులా కారా? స్వతంత్రులు. ఎందుకు చనిపోయారు చెప్పండి? సెల్ఫ్ ఇండిపెండెన్స్ ఉందా లేదా? పర్సనల్ ఇండిపెండెన్స్ ఉందా లేదా? ఉంది. మరి ఎందుకు చనిపోయారంటే పర్సనల్ ఇండిపెండెన్స్ తాగిపోతే అది క్రిస్టియానిటీనే కాదు. మరి మనం ఎక్కడికి సాగిపోవాలంటే గ్రూప్ ఇండిపెండెన్స్ కోసం ప్రయాసపడాలి. అలా ప్రయాసపడి స్టెఫెను చనిపోయాడు, అలా ప్రయాసపడి యాకోబు చనిపోయాడు, అలా ప్రయాసపడి నేను అర్హుణ్ణి కాదు ప్రభువులా సిలువలో వేలాడబడ్డానికి, నన్ను తలక్రిందులుగా వేయండి అని చెప్పి పేతురు కూడా చనిపోయాడు. అలా ఎంతమంది చెప్పండి? సెయింట్ లారెన్స్, వీళ్ళ భక్తుల జీవితాలు చదవండి. మిషనరీలు వీళ్ళందరూ, సెయింట్ లారెన్స్, సెయింట్ మార్గరెట్, సెబాస్టియన్, గ్రాహం స్టెయిన్స్, ఈ భక్తుల జీవితాలను చదవండి. తర్వాత విలియం కేరీ గారు,
మీరు ఎంతగా కష్టపడ్డారు చెప్పండి. కుటుంబాన్ని కోల్పోయారు, కొడుకును కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. దేవుని కోసం ఎంత కష్టపడి ఈరోజు మనం బైబిల్ చదువుతున్నామంటే దానికి ఎవరికి కారణం? విలియం కేరీ గారు. ఇప్పుడు ఆయనను బట్టి మనం ఇంత ఎదగలుగుతున్నప్పుడు, ఆయనను బట్టి ఇంతమంది ఎదగలుగుతున్నప్పుడు, ఇంతమంది ఉన్నప్పుడు ఇంకెంతమంది ఎదగలగాలి చెప్పండి? ఎందుకు ఎదగలేకపోతున్నారంటే మనలోనే పర్సనల్ ఇండిపెండెన్స్ కరువు అయిపోతుంది, మనలోనే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది కరువు అయిపోతుంది. దయచేసి వినండి, సంఘాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఏదో ఒక విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఏదో రోగం వచ్చేసో లేదా ఏదో బాగాలేకనో మనం దేవునికి దూరం అయ్యామంటే, దేవునికి దూరం అంటే ఆధ్యాత్మికంగా కాదు, ఇలాంటి కూడికలకు దూరం అయ్యామంటే, ఇప్పుడు మాకు కరోనా వచ్చింది, మేము వస్తామన్నా మీరు దండం పెట్టి రాకండి అని చెప్తాను. ఎందుకంటే అది అంటూ వ్యాధి కనుక మేము కూడా రాకూడదు. సో అది అలాంటి కొన్ని పరిస్థితులను మినహాయిస్తే మిగతా పరిస్థితుల్లో పనులను, నిద్ర వస్తుందనో, టైం లేదనో దయచేసి ఇలాంటివి అనకండి. నిద్ర వస్తుందంటే నిద్రలో నుంచి నిద్రలోకి జారిపోతారు, జాగ్రత్త. డెఫినెట్. ఎంతమంది లేరా నిద్రలో నుంచి నిద్రలో జారిపోయినా? అలా నిద్రపోయాడండి, తర్వాత ఏమైందండి? నిద్రపోయాడండి. అలా నిద్రపోయి ఏమైపోయాడు? ప్రభునందు నిద్రించాడు. ప్రభునందు నిద్రించాడో నిద్రలో నిద్రించాడో ఎవరికి తెలుసు మరి, చెప్పండి. అందుకే ఎప్పుడు కూడా సంఘ కార్యక్రమాల విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. మనం ఇందులో ఎంత యాక్టివ్గా ఉంటామో ఈ యాక్టివ్నెస్లో 50% మాత్రమే బయట కనపడుతుంది. దీంట్లోనే 50% ఉంటే, మనకి ఇక్కడ కేజీ స్వీట్స్ ఉన్నాయనుకోండి, బయట ఎంత పంచగలం? అర కేజీ పంచుతాం. ఇక్కడే పావు కేజీ ఉంటే ఇంకెంత పంచుతాం చెప్పండి? మనకే సరిపోతాం. అందుకే నేను అంటున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని దగ్గర టైం లేదని, ఓపిక లేదని, పనులు లేవని చెప్పకండి. మా ప్రేయర్ టీంలో ఓ భయంకరమైన శారంజలికి తెలిసాను. మా ప్రేయర్ టీంలో నేను పెట్టిన రూల్ ఏంటంటే, సంఘానికి కూడా ఈ రూల్ అప్లై అయ్యింది, జాగ్రత్తగా ఉండండి. మీలో ఎవరైనా సరే సంఘానికి రాలేకపోతే తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఎందుకు రాలేదో. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు కాదు, నేను చిన్నపిల్లల్ని కాదు. అదేంటి మీరు అడుగుతాం, అది మా బాధ్యత కూడా. కానీ తెలియజేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా, ఇప్పుడు అశోకన సంఘం రాలేదనుకోండి, తెలియజేయాలి, అది బాధ్యత. దాన్ని ఏమంటారంటే బాధ్యతాయుతమైన చర్య అంటారు. ఇంకా చెప్పాలి అని అంటే ఏమంటారు? అకౌంటబిలిటీ అంటారు, అంటే జవాబుదారీతనం అని అంటారు. ఇప్పుడు ఒక టీచర్, ఇప్పుడు ఆంటీ టీచర్ అనే కదంటే అన్నారా? సరే, ఆంటీ టీచర్గా పనిచేశారు. ఇన్ కేసు ఒకవేళ స్కూల్కి వెళ్ళకుండా ఉండాలి అనుకున్నారు కూడా ఏం చేస్తారు? ముందు తెలియజేస్తారా? తెలియజేస్తారు. ఇన్ కేసు ఒకవేళ ముందే తెలియజేయలేకపోతే, సడన్గా బయలుదేరేటప్పుడు ఏదో ఎమర్జెన్సీ ఉంటే అప్పుడు ఏం చేస్తారు? ఫోన్ చేసి, నేను ఈరోజు రాలేకపోతున్నాను. సంఘంలో ఎందుకు చేయలేకపోతున్నాం మనం చెప్పండి? ఆ జవాబుదారీతనం సంఘంలో మనకు ఉండదా? అదేంటి మీరు ఎతకరా అంటే, దేవుడు ఏమన్నా చెప్పనా, తప్పిపోయిన వాడిని ఎతకమన్నాడు, తప్పించుకుంటున్న వాడిని కాదు. కావాలంటే తప్పిపోయిన ఉపమానం అంతా చూడండి. తండ్రి ఒక్కసారి ఎతికినట్టుందో నాకు బైబిల్లో రెఫరెన్స్ ఏమైనా ఉంటే చూపించండి. తప్పిపోయిన గొర్రె కోసం 99ని విడిచిపెట్టి ఎతికాడు కాపరి, దాన్ని దేవుడు సమర్థిస్తాడు. కానీ తప్పించుకుంటున్న వారి గురించి మాత్రం అందుకే మా ప్రేయర్ టీంలో ఒక రూల్ పెట్టాను. మీలో ఎవరైనా సరే రాలేకపోతే, అంటే ప్రతిరోజు మన రోజు అయి ఉండదు కదా, ఇప్పుడు ఏదో అనారోగ్య సమస్య ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాంటప్పుడు లేవలేరో, సంథింగ్ లేవకూడదో, రెస్ట్ తీసుకోవాలో కొన్ని రూల్స్ ఉంటాయి. అలాంటి మినహాయింపు ఉండే రోజుల్లో ఒక చిన్న మాట తెలియజేయండి, మెసేజ్ పెట్టండి అన్నప్పుడు ఎవరు పెట్టట్లేదు, అసలు ఎవరు పెట్టట్లేదు. మీకు తెలుసో తెలియదు కానీ నా టీం విషయంలో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. మొత్తం తీసి పడేసాను, మొత్తం గ్రూప్ మొత్తం డిలీట్ చేసేసి, గ్రూప్ డిలీట్ చేస్తున్నాను కారణం ఏంటో చెప్తున్నానని మొత్తం ఒక ప్యాసేజ్ అంతా రాసి అందులో చెప్పింది ఏంటంటే, జవాబుదారీతనం లేని వారితో సేవ చేయడం వ్యర్థం అని చెప్పాను. తర్వాత మీలో చిన్నపిల్లలు ఎవరు లేరు, చెప్పలేని వారు ఎవరు లేరు అని చెప్పి తర్వాత చెప్పింది ఏంటంటే, ప్రార్థన చేయడానికి రాని వాళ్ళతో సహవాసం దేవుడు వద్దన్నాడు కనుక, మీరు ఒకవేళ జవాబుదారీతనంగా ఉంటాము అని అనుకుంటే, డైలీ ప్రేయర్కి అటెండ్ అవుతాము అని మీరు మాట ఇవ్వగలిగితే, ఇన్ కేస్ ఏదైనా రోజుల్లో మీరు రాలేకపోతే ఖచ్చితంగా మీ అంతటా మీరే దానికి ఆన్సర్ చెప్తాము అని మాట ఇవ్వగలిగితే, నేను కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, ఆ గ్రూప్లో జాయిన్ చేయండి అని నాకు పర్సనల్ మెసేజ్ చేయండి అన్నప్పుడు కొందరు పర్సనల్ మెసేజ్ చేశారు, వాళ్ళని యాడ్ చేశాను. ఇప్పుడు కూడా చాలామంది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే, రోజు ఏం పెడుతున్నా తెలుసా, పనులుండి రాలేకపోతున్నాను, రోజు పని ఎక్కువైపోయి రాలేకపోతున్నాను. పనిలోనే పోతే ఏమవుతావు చెప్పండి? పనులుండి రాలేకపోతున్నారా?
ఉదయం లేచి ప్రార్థన చేసుకోవాలిగా, చెప్పండి, ఉదయం లేచి ప్రార్థన అయితే చేసుకోవాలిగా. పనులున్నాయనా, పోనీ అనారోగ్య సమస్య ఉండి లేవలేక, గ్రూప్లో జాయిన్ అవ్వలేక, అంతసేపు కాన్సన్ట్రేషన్ నిలపలేక అంటే ఓకే, అది కన్సిడరబుల్గా మనం అనుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. కానీ పని ఎక్కువైపోయింది బ్రదర్, అందుకే నేను రాలేకపోతున్నాను. నైట్ అంతా పని చేసాం బ్రదర్, అందుకే రాలేకపోతాం బ్రదర్. నైట్ అంతా చాలా కష్టపడ్డాం, జర్నీ చేసాం, అందుకే రాలేకపోతున్నాం. ఈ సాకులు దేవునితో చెప్పగలరా మీరు? మీరు ఎవరైనా సరే పల్నాడు గాస్పెల్ మిషన్లో ఒకవేళ ఎగ్గొట్టేశారనుకోండి, ఎందుకన్నా అశోక్ అన్న రాలేదు అని అంటే, పనులున్నాయన్నా అని నాతో చెప్పాడు అనుకోండి, ఇదే మాట దేవునితో అశోక్ అనే చెప్పగలడా? ఇదే మాట వెంకటేష్ అన్న దేవునితో చెప్పగలడా? ఇదే మాట శ్రీనివాస్ అన్న, అయ్యా ఎందుకంటే నువ్వు నాకు కొన్ని పనులు ఇచ్చావు కదా, ఆ పనులతో నన్ను ఆశీర్వదించావు కదా, ఆ ఆశీర్వాదం ఎక్కువైపోయింది అయ్యా, అందుకే రావట్లేదు. అంతేగా? ఓహో, ఇప్పుడు ఏం చేయాలన్నమాట? కట్ చేసి, అంతేనా? కట్ అయిపోద్ది. మరి పిల్లలు ఉన్నారయ్యా అందుకే అంటే, పిల్లలు సేఫ్ సైడ్లో ఉంటారు, మీరే ఏడవడానికి కూడా ఓపిక లేనంత ఏడుపు వచ్చేస్తుంది కాదా? చెప్పండి. అవును. అందుకే దేవుని సేవలో ఏ పనికి పని చెప్పకండి. అది ఏ పనైనా, మీరు అతిగా ప్రేమించే పనులనేది అస్సలు దేవుని సేవకు మీకు మధ్యలో పెట్టకండి. ఎందుకంటే ఆయనకున్న మంచి అలవాటు ఏంటంటే, మార్గాన్ని ఏం చేస్తాడట? సరళం చేస్తాడు. అందులో బిడ్డలు పెడితే సరళం చేయబడతారు. ఇప్పుడు రోడ్డు వెళ్తూ ఉన్నప్పుడు బంగారం చైన్ వేశారు, తప్పెవరిది? రోడ్డు రోడ్లది కాదు, ఎవరిది? వేసిన వాళ్ళది. అది బంగారం వేసిన వాళ్ళది. అదేంటయ్యా చూసుకుని కూడా, అది నా పని కాదు. ఇప్పుడు మీరు వేస్తూ ఉంటే ఆయన రోడ్డు దిగి పోనది స్టార్ట్ అయ్యి పికప్ బాగుంటుందా అంటే, తొక్కితే అప్పుడు కలుగుతుంది చిన్నగా. ఆయన దిగి అవన్నీ తీసాడు, తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు రోడ్లు, అలా సాఫ్ చేయబడతాయి. వద్దు. అందుకే సేవలో పర్సనల్ ఇండిపెండెన్స్ పొందిన మనం ఇంకొకే ఒక స్టెప్ ఉంది. చెప్పింది చెప్పినట్లుగా మనం ఏదైతే సంఘంలో తీర్మానాలు తీసుకున్నామో, అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరు వారి వారి పనులను కనుక చేస్తే ఎంత బాగుంటుంది చెప్పనా? ఒక అందమైన ఇల్లు ఉంటుంది. ఇప్పుడు శివ అన్నయ్య ఉన్నారు, వారిలో ఇల్లు కట్టేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. ఒకరు ఏమంటారు, ప్లాస్టింగ్ చేసేవారు ఉంటారు కదనే, ఒకరేమో స్లాబ్ వేసే వాళ్ళు ఉంటారు, ఒకరేమో పైన ఇలా కొడతారు, చూసారు దాన్ని ఏమంటారు నాకు తెలియదు, ఏంటంటే స్లాబ్ని ఇలా కొడతారు మొత్తం ప్లాస్టింగ్కి ముందు, అది కొట్టేవారు ఒకరు ఉంటారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఎవరి పని వారు చేస్తేనే అందమైన ఇల్లు వస్తుంది. నేను మేస్త్రి నేనే అన్నీ చేస్తా అని ఏంటి ఈ కార్పెంటర్ వర్కులు కూడా శివానే చేశారనుకోండి, అవుతుందా పని? అవ్వదు. ఎందుకు ఈ మాట చెప్పంటే, సంఘంలో కూడా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తేనే అందం. అది చేస్తేనే అందం. అందరికీ ఏంటంటే దీనికి అలవాటు పడిపోతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా, దీనికి అలవాటు పడకండి. మీరు గమనించారో లేదో, నిన్న అవసరమైతే నాతో మీటింగ్స్కి వచ్చినప్పుడు మీరు గమనించి ఉంటారు అనేవాళ్ళు, నేను స్టేజ్ కూడా ఎక్కడానికి భయపడుతున్న రీజన్ ఏంటంటే, దీనికి అలవాటు పడితే ఖచ్చితంగా చెప్తున్నాను, నేనైనా మీరైనా పెద్దవాళ్ళు, ఎంత పెద్దవాళ్ళైనా దీనికి అలవాటు పడితే పడిపోతారు. అది 100%. దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సీరియస్గా చెప్తున్నాను, నేను కూడా సీరియస్గా కన్సిడర్ చేస్తుంటాను. దీని దగ్గర రావడానికి నాకు అంతేం ఇష్టం ఉండదు. దీంతో టైం స్పెండ్ చేయాలని నాకు అంతేం ఇష్టం ఉండదు. ఎందుకంటే దీంతో టైం స్పెండ్ చేసే కొద్దీ నరకంలో పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. బోధకులైన మనకు అదనమాట. పరలోకంలో పాయింట్స్ పెరగాలంటే దీనికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ఇక్కడ కూడా పరిచర్య నానా విధాలుగా ఉంది. ఎవరి పరిచర్య వారు బాగా చేస్తేనే సంఘం బాగా కట్టబడుతుంది. నేనే అన్నీ చేస్తా అన్నాను అనుకోండి, ఏమవుద్ది? చచ్చూరుకుంటా, ఏది బాగుంది. అందుకే పర్సనల్ ఇండిపెండెన్స్ పొందిన మనకి ఒకే ఒక టార్గెట్ ఉంది, పల్నాడు గాస్పెల్ మిషన్. దాన్ని ప్రేయర్ఫుల్గా మనం అన్ని పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఒక్కొక్కరికి నేను ఒక్కొక్క బాధ్యతను అప్పగిస్తాను. దయచేసి ఆ బాధ్యతకు తక్కువ చేయకండి, ఆ బాధ్యతకు ఎక్కువ చేయకండి. రూపాయి పని చేయమనంటే రూపాయి చేయండి, 5 రూపాయలు వద్దు. 5 రూపాయలు చేయమనంటే రూపాయి వద్దు, 5 రూపాయలే కావాలి. ఇప్పుడు దేవుడు క్రోలాజికల్ స్టడీలో ఒక మాట చెప్పాను. మోషేకి ప్రత్యక్ష గుడారపు నమూనాలను ఇచ్చినప్పుడు, మోషే గారికి ప్రత్యక్ష గుడారపు నమూనాల కంటే మించిన నమూనాలు ఆయనకు తెలుసు, పిరమిడ్లు. కానీ ఎక్కడైనా ఆయన సొంత టాలెంట్ వాడి ఉంటే పాపమయ్యేది. అదేంటంటే ఇంకా ఎక్కువ చేస్తానంటే, దేవుడు రూపాయి చేయమన్నాడు, అంత రూపాయి చేయాలి. అందుకే ప్రతి దాంట్లో దేవుడు రూపాయి చేయమంటే రూపాయి చేద్దాం, 10 రూపాయలు చేయమంటే 10 రూపాయలే చేద్దాం. ఇప్పుడు 2 తలాంతులు ఇవ్వబడిన వాడు 10 చేయమనిలా, 4 చేస్తే సరిపోయింది కదా. ఎక్కువ ఎందుకు కష్టపడదు? కష్టం పడాల్సినప్పుడు దేవుడే తెలియజేస్తాడు.
ఎక్కువ పడినవాడు దేవుడు, కానీ అప్పుడప్పుడు మాత్రం కష్టపెడతాడు. అప్పుడు దేవుడే ముందు తెలియజేస్తాడు. ఏలియా దగ్గరకు దూత వచ్చి అన్నం తిను అని, తినేసి చేతులు కడుక్కుంటే ఏంటి అప్పుడు లేచావు, ఇది సరిపోదండి. అదేంటి నాకు సరిపోయింది కదా అంటే, నీకు సరిపోయిందేమో, నువ్వు చేయాల్సిన జర్నీకి ఇది మాత్రం సరే, ఇంకా తినన్ని ఇంకో ప్లేట్ వేసి పెడితే అప్పుడు తిని 40 రోజులు ప్రయాణం స్టార్ట్ చేశాడు. అప్పుడు దేవుడు ఎప్పుడైతే అలా చేయమంటాడో అప్పుడు చేద్దాం శక్తికి మించిన పని. కానీ ప్రస్తుతానికి శక్తి కలది పని చేద్దాం. మనం స్వతంత్రులం, పల్నాడు ఏరియాని స్వతంత్రులుగా చెయ్యాలి. అలా చేయాలంటే పాపంతో మనం పోరాడాలి, ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి, ఆసక్తిలో మాందులు కాక ఎలా ఉండాలి, బుద్ధి విషయంలో ఎలా ఉండాలి, అలా ఉండాలన్నమాట. మర్చిపోయేవారిగా, బైబిల్ తెలియని వారిగా, బైబిల్ చదవని వారిగా, ఉదయం లేచి ప్రేయర్ చేయని వారిగా అలా ఉంటే హ్యాపీగా నరకానికి వెళ్ళిపోతాం. నరకంలో ఇప్పటికే 10 పాయింట్లు గెలుచుకొని ఉంటాం. ఇప్పటికే వద్దు. అది తప్పించుకోవాలంటే పర్సనల్ ఇండిపెండెన్స్ మాత్రమే సరిపోదు, గ్రూప్ ఇండిపెండెన్స్కి మనం బాటలు వేయాలి. అలా బాటలు వేయడానికి దేవుడు కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయన. పర్సనల్ ఇండిపెండెన్స్ ఎంత ముఖ్యమో అది మాత్రమే కాకుండా గ్రూప్ ఇండిపెండెన్స్ కూడా నైనా ఒక యూనియన్గా మేము ఎంత తండ్రి కష్టపడాలో తెలియజేసినందుకు నీకు స్తోత్రం. మిషనరీల వలె నాయన, నీ శిష్యుల వలె, అపోస్తలుల వలె హతసాక్షులుగా మారడానికి కూడా వెనుక తీయకుండా ముందుకు సాగి అంత సమరయోధుల ధైర్యాన్ని మాకు ప్రసాదించండి నాయన. వెనుకడుగు వేయని నాయన తండ్రి, ముందుకు మాత్రమే సాగే తండ్రి ఆ పాదాలను మాకు దయచేయమని కోరుతున్నాను. సంఘానికి ఆసక్తిని దయచేయండి ప్రభువా తండ్రి. పల్నాడు గాస్పెల్ మిషన్ని నాయన విజయవంతం చేయండి. ఈ ప్రాంతం అంతా ప్రభువా నాయన ఆత్మీయంగా బలపడడానికి నీ కృపను అనుగ్రహించండి. కావాల్సిన తండ్రి ప్రతి విధమైన సహాయం నీవే దయచేసి నాయన మేము స్వతంత్రులమైనట్లుగా అనేక మందిని స్వతంత్రులుగా చేయడానికి నీ కృపను అనుగ్రహించి మేము ప్రాధాయపడుతూ క్రీస్తు యేసు ప్రభువుల వారి మహాపరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్.